హల్లెలూయా. Hallelujah. వెల్కమ్ మాధురి సిస్టర్, కృపా సిస్టర్, వకుల ఆంటీ వెల్కమ్, సుధా అక్క, ఆశ, మణి, మేబీ విజయభాస్కర్ గారు, ప్రత్యూష్ రావు గారు, సాహస్, వరప్రసాద్ అండ్ మై సెల్ఫ్. ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ ఆల్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. చిన్న చిన్నవి ఎవరైనా నలుగురు ఐదుగురు ఎవరైనా ప్రార్థన చేస్తుంటే అన్మ్యూట్ చేసి ఆమెను అనొచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ కూర్చున్నప్పుడు సౌండ్స్ కొంచెం నాయిస్ క్రియేట్ అవుతుంటే ప్రార్థన చేసేవాళ్ళు సరిగా చేయలేరు కనుక నేను మ్యూట్ చేస్తున్నాను. సో ప్లీజ్ కైండ్లీ బేర్ దట్. ఓకే, వెల్కమ్ బ్రదర్ అమిత్, వెల్కమ్ సార్. అండ్ సో అట్లాంటి చిన్న చిన్న వాటి విషయంలో కైండ్లీ డోంట్ ఫీల్ అఫెండెడ్ ఆర్ ఎనీథింగ్. ఇట్ ఈస్ అవర్ గ్రూప్, ఇట్ ఈస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ రూమ్. అపోస్తుల కార్యాల్లో మరి ఆ ఉద్యోగ సమయంలో సంఘాలన్నీ ఎక్కువ హౌస్ చర్చెస్ అనమాట. మరి ఈ యొక్క ఓల్డ్ న్యూ ఆర్డర్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ లైక్ దిస్, ఇట్ విల్ బికమ్ ఏ జూమ్ చర్చెస్ ఆర్ రూమ్ చర్చెస్. జూమ్ ఈజ్ రూమ్, ఇట్ ఈజ్ లైక్ ఏ రూమ్. హౌస్లో కలిసినా కూడా ఒక రూమ్లోనే కూర్చుంటాం. హైదరాబాద్లో ఎబినేజర్ అంకుల్ గారి చర్చ్లో మేము వరప్రసాద్ అన్న, నేను, ఐ థింక్ రావు గారు కూడా ఒకసారి వెళ్ళాము, సుధాక్క వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక హాల్లోనే కూర్చునేవాళ్ళం చర్చ్లో అంతా. హాలు, కొంతమంది ఎక్కువ ఓవర్ఫ్లో అయితే కిచెన్ రూమ్లో. ఆయన ఇప్పటికీ చర్చ్ అలానే రన్ చేస్తున్నాడు. ఆయనకి 89 ఇయర్స్ సపోజ్ లెబనేజర్ గారికి. ఓకే, బట్ వెరీ పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్. మరి అభిషేకం కానీ ఏదైనా ఎంతో కొంత అభిషేకం ఫ్లో అవుతానే ఉంటుంది అన్నమాట. సో రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు, బట్ దేవుడు ఈ సమయానికి గాడ్ హ్యాస్ గివెన్ దిస్ జూమ్ ఫర్ అస్. జయాన్ వయా జూమ్, సియోను ఈ జూమ్ ద్వారా అనమాట మనం వెళ్ళేది, సియోన్కి జూమ్ ద్వారా. సో దీన్ని బట్టి వందనాలు. సో కైండ్లీ చిన్న చిన్న వాటిని ఎక్స్క్యూజ్ చేయండి. ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. రైట్ నౌ ఐ గివ్ టైమ్ టు వరప్రసాద్ బ్రదర్. సో హీ విల్ ప్రే, సంబడీ కెన్ సే ఆమెన్ అన్మ్యూటింగ్ చేసుకుని. నెక్స్ట్ సుధాక చేస్తారు, తర్వాత వకులా సిస్టర్ చేస్తారు. తర్వాత మనం తీసుకుందాం ఉన్నదాన్ని బట్టి ఒక్కొక్కరికి ఆత్మ నడిపింపుని బట్టి ఇస్తుంటాను. అంటే 2 రోజులకు ఒకసారి ఒక్కొక్కరికి ఒక అవకాశం వస్తుంది అనమాట. ఓకే, గో హెడ్ బ్రదర్ వరప్రసాద్, టేక్ ఓవర్. పరిశుద్ధ ప్రేమ కలిగినటువంటి దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అత్యున్నతమైనటువంటి నీ ప్రేమ, నీ కృప, నీ కనికరమును పెట్టుకోవడానికి వందనాలు, కృతజ్ఞత స్థుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. దేవా, మీరు నాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క నాయన ప్రేయర్ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నైనా మీరు ఇచ్చిన ఆరోగ్యమును, ఆయుష్ను బట్టి దేవా నీకు వందనాలు. ఏకాత్మను, ఏక మనస్సును పెట్టుకోవడానికి వందనాలు, కృతజ్ఞత స్థుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. మమ్మల్ని అయినా నీ యొక్క పరిశుద్ధ రక్తము చేత కడిగి శుద్ధీకరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. దేవా, నీ వాక్కు, నీ నిర్మలమైనటువంటి వాక్కు చేత తండ్రి, దేవా నీ నిష్కలంకమైనటువంటి వాక్య చేత మమ్మల్ని అందరినీ కూడా నాయన పవిత్రపరచమని, పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా నువ్వు ఏ ప్రాంతంలో మమ్మల్ని మేము నాయన దేవా నీ రాకడ కొరకు సిద్ధపరచాలో, నీ స్వారూప్యంలోనికి మమ్మల్ని మేము మార్చుకోవాలో తండ్రి. దేవా నీ వాక్కు చేతనైనా మమ్మల్ని హెచ్చరించమని, మమ్మల్ని సరిచేయమని, బోధించమని దేవా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. మేమందరము నాయన ఈ జూమ్ యాప్ ద్వారా తండ్రి దేవా ఈ దేశంలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ కొరకు నాయన మేమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా తండ్రి. మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకు నాయన, అనేకమైన విషయాల్లో మీరు జవాబిస్తున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్థితులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, ఈ ప్రార్థనల ద్వారా మీరు చేస్తున్న అనేకమైన గొప్ప కార్యాలను పెట్టుకోవడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా తండ్రి. దేవా నాయన మీరు చేస్తున్నటువంటి సహాయాన్ని పెట్టుకోవడానికి వందనాలు. నీతిమంతుల యొక్క ప్రార్థన మనపూర్వకం అదే కలదే, అది బహు బలమగలదై ఉండును నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీకే వందనాలు ప్రభా. ఆపత్కాలంలో నువ్వు నాకు మరిపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది నన్ను వాగ్దానమును పెట్టుకోవడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా తండ్రి. ప్రభా నాయన ఇస్కియా కన్నీళ్లతో నాయన ప్రార్థన చేసినప్పుడు తండ్రి దేవా తనకు ఆయుష్ను కలగచేసిన దేవుడో ప్రభా నీకు కృతజ్ఞతాస్థుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా తండ్రి. మేమందరము కూడా నాన్న మా ఆత్మీయుల కొరకు, మా బంధువుల కొరకు, మా స్నేహితుల కొరకు, మా యొక్క చర్చ్ మెంబర్స్ కొరకు
దేవా అదే విధంగా నా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు తండ్రి నేను ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. వారిని మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను, స్వస్థపరచమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి నీకే వందనాలు. నీ ఆత్మ సన్నిధిని దేవా మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి. వెంటిలేటర్స్ మీద ఉన్న వారందరూ నజరేయుడైన యేసు నామములో జీవమును పొందుకుందురుగాక తండ్రి. వాళ్ళందరూ యేసు నామములో తండ్రి సజీవులుగా లేపబడుదురుగాక నాయనా. ఎందుకంటే మృతులు నిన్ను స్తుతించిన సజీవులు గల దేశంలో సజీవులే కదయ్యా నిన్ను స్తుతించగలిగేది తండ్రి. వారు మీరు వారికి ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చినట్లయితే తండ్రి కృతజ్ఞతా స్థుతులు వారు చెల్లించగలరు, నీ నామాన్ని హెచ్చించగలరు, నీ నామాన్ని ప్రభా ఈ లోకములో ప్రకటించగలరయ్యా ప్రభా. దేవా నీవు దీర్ఘశాంతమునైనా కలిగిన దేవుడు ప్రభా, దయతో జ్ఞాపకం చేసుకో తండ్రి. వెంటిలేటర్స్ మీద ఉన్న వారందరినీ కూడా దేవా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. సొంత సిస్టర్ను నాయన యేసు నామములో మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. తన సాచురేషన్స్ లెవెల్స్ అన్ని యేసు నామములో తండ్రి దేవా పెరుగునుగాక యేసు నామములో తండ్రి. తన యొక్క బాడీనైనా ప్రభా తండ్రి తన శరీరమునైనా ట్రీట్మెంట్ కు అనుకూలించునుగాక యేసు నామములో తండ్రి. తనైనా శరీర భాగంలో ఉన్న ప్రతి అవయవ భాగం మీద యేసు రక్త ప్రోక్షణ చేస్తూ ఉన్నాను తండ్రి. నజరేయుడు యేసు నామములో తండ్రి నైనా ఐసీయూ నుంచి బయటకు వచ్చునుగాక యేసు నామములో తండ్రి దేవా. తనకు మంచి ఆరోగ్యమును ఆయుష్ను దయచేయండి. మరలా తిరిగి తన కుటుంబంతో కలిసి జీవించగలిగే శ్రేష్టమైన కృపణ దేవా బిడ్డకు మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దేవా నైనా తండ్రి నీకే వందనాలు తండ్రి. మేము భారత్ నా కొరకు ప్రార్థన చేశాం, కానీ దేవా మీరు తనని మీ సన్నిధికి చేర్చుకున్నందుకు కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఆ కుటుంబాన్ని మీరు ధైర్యపరచండి, ఆ కుటుంబానికి ఆదరణ కలగచ్చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభా తండ్రి. వేసే జీవన్ ఆయన తన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నాను. బిడ్డ యొక్క ప్రాప్త శరీరాల మీద నీ రక్త ప్రోక్షణ చేసి మంచి ఆరోగ్యమును ఆయుష్ను దేవను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఎంత రైతే ఐసోలేషన్లోను వెంటిలేటర్స్ మీద ఆక్సిజన్ బెడ్ల మీదను దేవానైనా హోమ్ క్వారంటైన్లోను ప్రభా తండ్రి ఉన్నారో వారందరినీ అయినా మీరు బాగు చేయమని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభానైనా మీరు సహాయం చేయండి తండ్రి. అదే విధంగా నాయన రాబోతున్న తుఫాన్లు కూడా నాయన మీరు గద్దించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆయన ఆ తుఫాన్ల వల్ల ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ప్రభా తండ్రి దేవా నాయన పంటలకు అనుకూలముగా వర్షాలు పడుటకు దేవా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి. అదే విధంగా హమాస్ తీవ్రవాదులకు నాయన ఇజ్రాయెల్ కంట్రీకి మధ్య తండ్రి నివసిస్తున్నటువంటి ఆ యొక్క పీస్ డీల్స్ ను పెట్టుకోవడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా తండ్రి. కాల్పులు విరమించుకున్నట్టుగా దేవాను సహాయం చేయండి. అమాయకులైన ప్రజలనైనా చనిపోకుండా దేవాని కృప అనుగ్రహించమని ప్రార్థన చేయించు ఉన్నాను ప్రభా. నీకే వందనాలు. రీబోబో శాందరేకే వెతేరేకే బరాల కందర కబసికే తెరే కందరాల రవో దుబో శాదర కందరాల రవో శాదరాల రవ. దేవా మేమందరము కలిసి నేను అనేక మంది కొరకు నేను ప్రార్థనలు చేయించు ఉన్నాగా తండ్రి. ఈ గ్రూప్ లో ఇంకనూ నాయన ప్రార్థనలు జరుగుతూ ఉండగా నీ కృప దయచేయమని తండ్రి. ఈ గ్రూప్ నాయన రానున్న దినాల్లో ఇంకనూ ఎక్కువ మంది సభ్యుల చేత విస్తరించబడుగా దేవనాయకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ నైట్ ప్రేయర్స్ నైనా కంటిన్యూ చేయడానికి కూడా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. విజయాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆశాఖను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. వారి ఇరువురు ప్రాణాత్మ శరీరాల మీద నీ రక్త ప్రోక్షణ దయచేస్తూ వారికి మంచి ఆరోగ్యమును ఆయుష్ను దేవాను దయచేయండి. శ్రీలక్ష్మి అక్కను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవ మంచి ఆరోగ్యమును ఆయుష్ను దయచేయండి ప్రభా. ఆ కుటుంబంలో ఉన్నటువంటి నాయన విజయన్ వాళ్ళ మమ్మీని డాడీని అక్కడ ఉన్నటువంటి 7గురును కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి మీద ఎలాంటి తెగులు నాయన ఏలుబడి చేయకుండా దేవాని కృపాని కాపుదల చేత నింపమని ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి. దేవా నాయన నీ కాపుదలలోనికి నేను ఆ కుటుంబాన్ని తీసుకొస్తూ ఉన్నాను ప్రభా. దేవ సహాయం చేయండి. ఇంకనూ నాయన ఈ యొక్క నాయన గ్రూప్ లో ఎంతమంది అయితే నాయన ప్రార్థన చేయబోతున్నారు, ప్రార్థన భారంతోనైనా విజ్ఞాపన భారంతోనైనా ప్రతి ఒక్కరిని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడ మీ స్వాధీనంలో తీసుకొని ఏకాత్మతోనూ ఏక మనస్సుతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడా కూడా తండ్రి ఇంటర్నెట్ వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా దేవ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవ ప్రతి మొబైల్ ని మీరు స్వాధీనపరచుకొని మనం ప్రార్థన చేస్తున్నాను. ప్రతి టెక్నికల్ ఇష్యూ నజరేయుడు యేసు నామములో సాల్వ్ చేయబడుగా ప్రభా తండ్రి.
దేవా నాయన నీకే వందనాలు. నీకు మహిమకరంగా, నీకు ఇష్టకరంగా, నీకు అనుకూలముగా తండ్రి, సజీవ యాగముగా తండ్రి నాయన ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభా తండ్రి వారి వారి ప్లేసెస్ లో మేము వేరే వేరే ప్రాంతాల్లో ఉండి ప్రార్థన చేస్తున్నప్పటికీ తండ్రి మేమందరము నాయన ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నామని తండ్రి దేవా మేము గుర్తిరిగి తండ్రి ఏక మనస్సు కలిగి తండ్రి దేవా నేను మేము అనేకుల కొరకు ప్రార్థించి నేను వారి ఆత్మల్లో గెలుచుకోవడానికి దేవాను సహాయం చేయమని తండ్రి మేము చేసే ప్రతి ప్రార్థన మీరు అంగీకరిస్తున్నారు, ఆలపిస్తున్నారు బట్టి దేనికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దేవా ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ బట్టి తండ్రి నా దేశంలో 13 కోట్ల జాబులు తండ్రి దేవా నైనా కోల్పోయిన వారు ఉన్నారు తండ్రి. వారిలో ధైర్యం కోల్పోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా తండ్రి దేవా నైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు పడకుండా దేవా మీరు వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ లో ఎంతో మంది డాక్టర్స్ నైనా ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు ఆదరణ ఇచ్చేయండి, నెమ్మదిన ఇచ్చేయండి ప్రభా. అదే విధంగా హెల్త్ వర్కర్స్ నైనా 90% అయినా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయబడిందని తండ్రి దేవా ప్రభుత్వం వెల్లడించింది. దాన్ని పెట్టుకోవడానికి వందనాలు. ఇక ముందు నైనా ఎవరిని నైనా ఫ్రంట్ వారియర్స్ అయిన డాక్టర్స్ ని కానీ హెల్త్ వర్కర్స్ ని కానీ ఎవరినైనా దేశము కోల్పోకుండా దేవాని కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి దేవా. మేము చేస్తున్న ప్రార్థనల ద్వారా నా దేశంలో ఎంప్లాయ్మెంట్ అనేది తండ్రి నైనా రిజరెక్ట్ చేయబడుగా తండ్రి. ఎంప్లాయ్మెంట్ తండ్రి ఎంప్లాయ్మెంట్ నైనా మరలానైనా రిజరెక్ట్ చేయబడుగా తండ్రి నైనా పునరుద్ధరించబడును గాక. ఎంప్లాయ్మెంట్ ని మీరు సృష్టించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంప్లాయ్మెంట్ ని మీరు క్రియేట్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే జాబులు కోల్పోయారో, ఎవరైతే నేను ఆర్థిక పరిస్థితి విశ్వాసం పరిస్థితుల్లో ఉన్నారో, ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నారు, ఆశ్చర్యుడు చేస్తున్నాములు వారందరూ తండ్రి దేవా మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. ధైర్యం దయచేయండి, మరలా వారు రివైవల్ దయచేయండి వారికి నేను నీకు స్తోత్రం. నా దేశ ఆర్థిక పరిస్థితులు కూడా దేవ యేసునామములో మీరు సరిచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి ఇప్పటి వరకు మీరు చేసిన ప్రార్థన పెట్టుకోవడానికి వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ తండ్రి దేవా సకల మహిమ ఘనత ప్రభావాలు తండ్రి మీరు ఒక్కరే పొందుకోనమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ వరప్రసాద్. రైట్ పాయింట్. ఎంప్లాయ్మెంట్ అనేది యాక్చువల్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది కోవిడ్ కన్నా డేంజర్. అది కోవిడ్ వల్ల అందరూ చనిపోరు కానీ అది ఒక రకంగా మీడియా కూడా హైలైట్ చేస్తుంది. హైదరాబాద్లో అండ్ బెంగళూరులో కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్సే ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ ఈ ఫెమైన్ ప్రాబ్లం వల్ల జాబ్స్ కోల్పోయి మ్యారేజ్ అయిన వాళ్ళే మరి ఏం ప్రాబ్లమ్స్, లోన్స్ ప్రాబ్లమ్స్ ఏంటో కానీ వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా డేంజర్. ఈ యొక్క లాక్డౌన్ సిట్యుయేషన్ వల్ల అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ విషయం కూడా మనం రెగ్యులర్గా ప్రార్థన చేయాలి. మరి ఈరోజు అంశాలు ఏంటంటే కర్ణాటక, బెంగళూరు ఫోకస్. నిన్న తమిళనాడు, మొన్న ఆంధ్ర, అంతకుముందు ఉత్తరప్రదేశ్ మనం చేసాము. కర్ణాటక అండ్ బెంగళూరు ఫోకస్. రూరల్ ఇండియాలో మొత్తం పల్లెటూరుల్లో, గ్రామాల్లో కూడా మంచి మెడికల్ ఫెసిలిటీస్ ఉండేలా, ఈ యొక్క మహమ్మారి ఆగిపోయేలా మరి మనకున్న ప్రార్థన రిక్వెస్ట్. నెక్స్ట్ ఇప్పుడు సుధాక ప్రార్థన చేస్తారు. సుధాక. ఎస్ సార్. తండ్రి దేవానైనా స్తోత్రం నాయన ప్రభానైనా దయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభానైనా తండ్రి. జీవము కలిగిన మా తండ్రి నాయన దయ కలిగిన దేవుడవు నాయన దయా కృపమయుడా ప్రభా. భూమిని ఆకాశం సృజించిన నా దేవుడవు తండ్రి ప్రభానైనా మా దేవుడవు నాయన దేవానాయన ఆల్ఫా ఒమేగా అన్న దేవునాయన ప్రభు నాయన తండ్రి రాజులకు రాజు నాయన దేవానాయన ప్రభుల మధ్య నివసిస్తున్న మా నీకే స్తోత్రం ప్రభు. నాయన ప్రార్థన చేయడానికి నీవు ఇచ్చిన ఈ అవకాశం బట్టి స్తోత్రం నాయన దేవానాయన ప్రభా నాయన తండ్రి. మా చిన్న మందలో ప్రభా నాయన, మా చిన్న గ్రూప్ లో ప్రభా నాయన ప్రతి ఒక్కళ్ళని ప్రభా నాయన తండ్రి అయ్యా నాయన గ్రూప్ లో ఎవరెవరైతే ఉన్నారో ప్రభా నాయన ప్రతి ఒక్కళ్ళం ప్రభా నాయన తండ్రి అయ్యా కలిసి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా 2-3 కలిసి ఎక్కడ ప్రార్థన చేస్తావో అక్కడ నువ్వు ఉంటావని సెలవిచ్చావయ్యా.
ఆ నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా నాయన ప్రభా, నీ సన్నిధికి వచ్చే ముందు నాయన అయ్యా మా అపరాధములు అయితేనేమి, మా పాపములు అయితేనేమి ప్రభా నాయన, మా తప్పిదాలని ప్రభా నాయన మీ ముందు ఒప్పుకొని ప్రభా నాయన పశ్చాత్తపడి ప్రభా నాయన యేసే రక్తంలో ప్రభా నాయన పరిశుద్ధపరచుకొని సన్నిధికి వస్తున్నాం నాయన. మా శరీరంలోని ప్రతి అవయములను నీకు సజీవ యాగంగా అర్పించుకుంటున్నాం నాయన. పరిశుద్ధాత్మ దేవా నాయన సహాయం చేయండి నాయన. ఈ చిన్న ప్రార్థనలు సహాయం చేయండి నాయన. మీరు లేకుండా మేము ప్రార్థన చేయలేం నాయన. మీరు సహాయం లేనిదే మేము ప్రార్థన సరిగా చేయలేం నాయన. దేవా నాయన ప్రభా ప్రార్థన చేస్తున్నాం నాయన. తండ్రి నీకే వందనాలు ప్రభా నాయన తండ్రి. అయ్యా ఈరోజు ముఖ్యంగా నాయన తండ్రి, అయ్యా నాయన తండ్రి ముఖ్యంగా ఫస్ట్ గా ప్రభా నాయన తండ్రి, మా ప్రభా నాయన మా మందులో ప్రభా నాయన మా ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అయ్యా ఎవరైతే ఉన్నారో నాయన ప్రతి ఒక్కళ్ళని ప్రభా నాయన తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో నడిపించండి నాయన. మీ ఆత్మీయంగా డెవలప్ అవడానికి సహాయం చేయండి నాయన. స్పిరిచువల్ బలంలో అప్పర్ స్టేజ్ వెళ్ళడానికి సహాయం చేయండి నాయన. అయ్యా నాయన ప్రతి ఒక్కళ్ళు ప్రభా నాయన ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయండి నాయన. అయ్యా నీ సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి నాయన. ప్రభా గ్రూప్ లో ప్రతి ఒక్కళ్ళని ప్రభా నాయన పేరు పేరున ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతీష్ని బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా. వరప్రసాద్ బ్రతని బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా. అంజమ్మ అక్కని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆశాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. సాంబిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. సాహసిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాయన. పేరు పేరున ప్రభా నాయన ప్రతి ఒక్కరిని బట్టి, కిరణ్ బ్రదర్ని బట్టి, కృపా సిస్టర్ని బట్టి, ప్రభా మాధురి సిస్టర్ని బట్టి, మణి సిస్టర్ని బట్టి, రావు గారి బ్రదర్ని బట్టి, సజీవుని బట్టి ప్రభా నాయన, ఒకళ్ళ సిస్టర్ని బట్టి, అమిత బ్రదర్ని బట్టి ప్రభా నాయన ప్రతి ఒక్కరిని గురించి ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా మమ్మల్ని అందరినీ కలిసి ప్రభా నాయన ఈ విధంగా ప్రార్థన ప్రభా నాయన ఇప్పుడే కాదు నాయన ఈ ప్రార్థనలు కంటిన్యూ చేసి ప్రభా నాయన తండ్రి మీ ఇంటర్సెసరీ ప్రేయర్స్ చేసుకునే విధంగా సహాయం చేయండి నాయన. ప్రభా నాయన తండ్రి ఇదే కాదు ప్రభా నాయన తండ్రి దేవా నాయన ప్రభా మా ప్రార్థన అంశాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. COVID-19 ప్రభా నాయన తండ్రి వేళ్లతో సహా తీసివేయండి నాయన ప్రభా. అయ్యా నాయన మీరు ఎవరైతే ప్రభా నాయన COVID-19 పేషెంట్స్ ఉన్నారో ప్రభా నాయన అందరినీ సురక్షితంగా నాయన ప్రభా నాయన అయ్యా నాయన నీ దెబ్బల వల్ల మాకు స్వస్థతను సెలవిచ్చావయ్యా. దేవా నాయన దెబ్బల వల్ల ప్రభా నాయన తండ్రి నీ దెబ్బల వల్ల సంపూర్ణ స్వస్థత పొంది ప్రభా ఇంటిలో కుటుంబంలో ప్రతి ఒక్కరితో ప్రభా నాయన సంతోషంగా గడిపే విధంగా సహాయం చేయండి అయ్యా. ప్రార్థన అంశాల్లో ముఖ్యంగా అయ్యా సునీత సిస్టర్ని బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా. వైజాగ్ లో ఉన్నారయ్యా సిస్టర్ ప్రభా నాయన తండ్రి. ప్రభా నాయన జీవన్ బ్రదర్ని బట్టి ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా నాయన వెంకటం గారి గురించి ప్రార్థన చేస్తున్నాను ఆయన. విక్టర్ బ్రదర్ని బట్టి, నూతన సిస్టర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను ఆయన. రవి అంకల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను ఆయన ప్రభా. శ్రీలక్ష్మి అక్కని బట్టి ప్రభా నాయన తండ్రి ప్రార్థన చేస్తున్నాను. సాంబి గారి తల్లి గారి గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాయన. సిస్టర్ ప్రభా ఏ ప్రాబ్లం అయితే ఉందో నాయన, ఏ సిక్నెస్ అయితే ఉందో ప్రభా ఈ రక్తంతో ప్రభా నాయన తండ్రి అయ్యా నీ సెలవులు అయ్యా మా కోసం ప్రాణం పెట్టావయ్యా. మా బలహీనతను మా శాపాలను ప్రభా మా రోగములను అన్నింటినీ మోసుకొని పోయినావు నాయన ప్రభా. సెలవుల ప్రభా నాయన బాధి పెట్టబడినాయి దానికి ప్రభా. దానికి బదులుగా అబ్రహాం ఆశీర్వాదాన్ని ఇచ్చావు, మాకు స్వస్థతనిచ్చావు నాయన, స్వాస్థ్యం అనుగ్రహించావు నాయన ప్రభా నాయన. మేము సంపూర్తిగా నమ్ముతున్నావు నాయన. ప్రదీప్ బ్రదర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రదీప్ బ్రదర్ గారి వైఫ్ ని బట్టి ప్రార్థన చేస్తున్నాను నాయన. సరళ ఆంటీని బట్టి ప్రార్థన చేస్తున్నాం. భారతీయ సిస్టర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నాగేశ్వరరావు బ్రదర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను ఆయన. అయ్యా ప్రతి ఒక్కళ్ళని ప్రభా నాయన తండ్రి కాపాడండి దేవా, దీవించండి దేవా ప్రభా. ఏ ప్రాబ్లం లో అయితే ఉన్నారు, ఏ COVID-19 ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు ప్రతి సురక్షితంగా బయటకు తీసుకురండి నాయన. హైలైట్ గ్లాడ్ ఆంటీని బట్టి ప్రార్థన చేస్తున్నాం. జాన్సన్ బ్రదర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. సిస్టర్ బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా సిస్టర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా నాయన తండ్రి కుటుంబంలో ప్రభా నాయన అయ్యా నాయన ప్రతి ఒక్క మెంబర్ని ప్రభా కుటుంబ సభ్యుల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, ఆక్సిజన్ మీద ఉన్నారో ప్రభా నాయన, వెంటిలేటర్స్ మీద ఉన్నారు ప్రతి ఒక్కరిని విడుదల కావించండి అయ్యా. విడుదల పంపించండి అయ్యా ప్రభా నాయన. ఏ నశించకూడదయ్యా, ఏ ఒక్క బిడ్డ నశించకూడదయ్యా. నశించుకోవడం నీకు చిత్తం కానే కాదు నాయన ప్రభా నాయన. అందరినీ రక్షించండి ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించండి నాయన ప్రభా. రవి అంకల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రభు నాయన తండ్రి దేవాలైన ప్రభు నాయన కోవిడ్ ఫ్యామిలీస్ ప్రభు నాయన ఎన్నో ఫ్యామిలీస్ అల్లకల్లోలం అయిపోయాయి నాయన తండ్రి. దేవాలైన ప్రభు మీరు ప్రభా నాయన ఈ రూట్ తో సహా తీసివేయండి నాయన. ప్రభా మీకు అసాధ్యమైన ఏదీ లేదు నాయన. ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చిన దేవుడు నాయన.
నేలగా దేవుడో నాయన ఆ అద్భుతాలయ్యా, నీ గొప్ప కార్యములయ్యా, నీ మహత్ కార్యములయ్యా మేము చూడాలి నాయన. దేవా నాయన తండ్రి నాయన దానికే వందనాలు నాయన. మా భాస్కర్ ఒక్క ప్రభా కోపదని ప్రభా నాయన, ప్రతి ఒక్కళ్ళని ప్రభా, ఇంట్లో వాళ్ళని ప్రభా నాయన హీల్ చేయండి. నాయన కోవిడ్ బారిన పడిన ప్రతి ఒక్కరిని తెచ్చుకోండి అయ్యా. దేవా నాయన నీకు వందనాలు ప్రభా. అయ్యా కర్ణాటక గురించి ప్రార్థన చేస్తున్నాం. ఏ ఫెసిలిటీస్ లేవో ప్రభా నాయన తండ్రి. అయ్యా నాయన ప్రతి ఒక్క ఫెసిలిటీని దయచేయండి దేవా. ఆక్సిజన్ తీసివేయండి దేవా. అయ్యా తీసివేయండి దేవా. ప్రతి ఒక్కరిని మీకు అప్పచెప్పుకోండి ప్రభా నాయన. మాకు ఇంకెవరున్నారయ్యా? మీరే మా విశ్వాసం నాయన. దేవా నాయన మా అపనమ్మకాన్ని ప్రభా న్యూస్ చూసి ప్రభా నాయన మాలోని విశ్వాసాన్ని ప్రభా పెంపొందించండి ప్రభా. చూసి మేము చేయకుండా సహాయం చేయండి నాయన. మాలోని అపనమ్మక విశ్వాసాన్ని నాయన సత్యంగా యథార్థంగా ఉండడానికి సహాయం చేయండి. నీకే వందనాలయ్యా. రక్షణ లేని ప్రతి ఒక్క బిడ్డకు రక్షణ దయచేయండి నాయన. ప్రభా నాయన ఏ ఒక్క ఆశ ప్రభా ఏ ఒక్క ఒక్కరు నశించిపోవటం చిత్తం కాదు నాయన. అయ్యా ప్రతి ఒక్కరిని ప్రభా మీ హస్తంలోకి అప్పచెప్పుకుంటే నాయన. అయ్యా నాయన తండ్రి ప్రభా మేము ప్రార్థన చేసినవన్నీ ప్రభా జరిగినవన్నీ ప్రభా నాయన తండ్రి మీరు హీల్ చేశారని నమ్ముతున్నాం నాయన. అయ్యా నాయన వీళ్ళందరూ సురక్షితంగా బయటికి వచ్చారని మేము నమ్ముతున్నాం నాయన. అయ్యా ప్రార్థన చేసేటప్పుడు నమ్మకం చెప్పావయ్యా. అయ్యా నమ్ముతున్నాం అయ్యా నాయన. వీలైనందుకు నీకు స్తోత్రం నాయన. అయ్యా నాయన ప్రతి ఒక్కరికి ప్రభా నెగిటివ్ రిపోర్ట్ వచ్చినందుకు స్తోత్రం నాయన. ఎవరైతే కోవిడ్ బారిన పడకుండా క్షేమంగా ఉన్నారో వాళ్ళకి ప్రభా నాయన మీ రెక్కల అయ్యా నాయన మీ ప్రభా నేను మీకు కంచె వేస్తున్నాను ఆయన. ఇక్కడ ప్రభా నాయన మా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని, మా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ కుటుంబాన్ని దీపించినట్టు అయ్యా ఒక్కళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను ఆయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా మీ రెక్కల చాటుని కాపాడండి. మీ ప్రభా దూతల్ని కాపాడండి దేవా. నీకే వందనాలు నాయన. దేవా సాంబిని దీవించండి, ఆశాన్ని దీవించండి నాయన. మినిస్ట్రీ ప్రభా నాయన తండ్రి. అయా నీ వాక్యము ప్రభా నాయన ఎక్కడ ఆగదు నాయన. ప్రభా నాయన COVID-19 ప్రభా నాయన వచ్చి లాక్డౌన్ లో కూడా ప్రభా నాయన జూమ్ ద్వారా నేను చేసే ఈ అద్భుత కార్యమును బట్టి స్తోత్రం నాయన. అయా నాయన ఈ ప్రార్థనలు ఆగిపోకుండా ప్రభా నాయన అందరూ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ప్రభా నాయన మంచిగా వృద్ధించుకుంటే ఆత్మలో ప్రభా నాయన తండ్రి ఆత్మీయంగా బలపడి నాయన ప్రభా ఒకళ్ళొకళ్ళు ప్రభా నాయన బలపరుచుకుంటూ ప్రభా నాయన ఈ మినిస్ట్రీస్ ఇంకా దేశాలకు ప్రభా నాయన వృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నానయ్యా. దేవానాయన ఆ ముగ్గురికి ప్రభా నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయన. దేవానాయన షమ్మాకి నాకు ప్రభా నాయన ప్రభా నా భర్తకు కూడా ప్రభా నాయన నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినావు దేవానికి అందించుకుంటే దేవానాయన ప్రభా నీకు వందనాలు దేవా. అయ్యా నీకు వందనాలు దేవా. ప్రతి ఒక్కరిని ప్రభా నాయన పేరు పేరున ప్రభా నీకు గుర్తు చేసుకుంటే ప్రభా ఈ చిన్న ప్రార్థన ప్రభా నీకు సుగంధ ప్రభా పరిమళము వలె నీకు చందాలయ్యా. అయ్యా నీకు చందాలయ్యా ప్రార్థన నజరేయుడైన అన్ని నామముల కంటే హెత్తైన యేసయ్య నామములో థ్యాంక్ యూ సుధాక ఫర్ యువర్ భారభరితమైన కన్నీళ్ళ ప్రార్థన బట్టి వందనాలు. ప్రత్యేకంగా మీరు గ్రూప్ గురించి ప్రార్థన చేశారు ఈచ్ మెంబర్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నిలిచి ఉంటేనే ఐకమత్యంతో మనం ఇంకా ముందుకెళ్ళగలం. సైతాన్ని బలవంతుని మనం బంధించి వేయాలి. అఫెన్సెస్ అనేవి అభ్యంతరకరములు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కొంతమంది చాలా ట్రైన్ చేశాను. వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. గ్రూప్లో ఎక్కడో అఫెండ్ అయిపోయారు. ఇద్దరిని 2 మెంబర్స్ని నేను చెప్పాను కదా చిన్న చిన్న హట్స్లో టీ స్టాల్స్లో నైట్ ఇదే టైంలో ప్రార్థన చేశాను. లిటరల్లీ దట్ ఈస్ ఎ మినీ రివైవల్ అనమాట. లేకపోతే టైనీ రివైవల్, అత్యంత చిన్న రివైవల్. చూసాం రివైవల్ ఎలా ఉంటుంది అనేది. అది దగ్గర 7 months అట్లా కంటిన్యూ అయింది. రోజు 2 hours అట్లా వెళ్ళిపోయేది. బట్ తర్వాత అట్ ద సేమ్ టైం సక్సెస్ అయింది, అట్ ద సేమ్ టైం ఫెయిల్ అయింది అనమాట. ఫెయిల్యూర్ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే సైతాన్ ఎలా ఒక ప్రార్థనా గుంపుని హౌ సేటాన్ ట్రైస్ టు డిస్ట్రాయ్ దట్. ముఖ్యంగా అఫెన్సెస్, కాంపిటీషన్ స్పిరిట్, ఓకే, లేదా దేవునికి రావాల్సిన మహిమని ఇట్లాంటివన్నీ లేకపోతే పర్ఫార్మెన్స్ అనమాట ప్రూవ్ చేసుకోవాలి, ఒకళ్ళకన్నా ఒకళ్ళు గొప్పగా చేయాలి అన్నట్లు. అండ్ నా లోపం కూడా ఇద్దరిని నేను ఎప్పుడు అనుకుంటా ఇద్దరినే నేను నడిపించలేదు ప్రభువా,
అంటే సక్సెస్ అయింది మొదట్లో, అట్ ద సేమ్ టైం ఫెయిల్యూర్ అయింది. మరి ఆ ఫెయిల్యూర్ తర్వాత నోవటెల్ హోటల్లో ఒక చిన్న చర్చి 20 మెంబర్స్కే దేవర్ స్ట్రగలింగ్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మిషనరీస్ వాళ్ళు. బట్ ఈ ప్రేయర్ మూమెంట్ ఇక్కడ ఫెయిల్ అయింది, అక్కడికి వెళ్ళిపోయింది. ఆ, అక్కడ అది 20 మెంబర్స్ నుంచి ఇటు వెంట 60 మెంబర్స్. అండ్ అగైన్ అక్కడ లిటరల్లీ హౌ ఒక రూమ్లో ప్రార్థన చేస్తుంటే మెయిన్ హాల్లోకి, చర్చ్ మెయిన్ హాల్లోకి గ్లోరీ యూజ్ టు డిసెండ్. వాళ్ళు ఆస్ట్రేలియా అంటే మనకన్నా చాలా హై లెవెల్ లోకం చూసిన వాళ్ళు అనమాట, స్పిరిచువాలిటీ అయినా సరే. ఓకే, మరి వాళ్ళే ఒప్పుకొని బికాస్ ఆఫ్ ది 7 to 9 మార్నింగ్ ప్రేయర్స్, ఎస్పెషల్లీ ఇన్ టంగ్స్, వేర్ ఎవ్రీబడి వాజ్ ఫీలింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, అంతకుముందు లేనిది. దానివల్ల ఆ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అనేక మందిని తీసుకొని వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం అది కూడా డౌన్ అయింది అనమాట. అది ఎట్లా డౌన్ అయింది? ఒకరోజు నేను పాత గ్రూపులో ఉన్న ఒక వ్యక్తి, చూసారా శామ్ బ్రదర్ వచ్చిన తర్వాత చర్చి పెరిగిందే ఈ ప్రార్థనల వల్ల అని ఒక వ్యక్తితో ఆ బ్రదర్ చెప్పాడు. అతను ఏమనుకున్నాడు, పోయి పాస్టర్కి చెప్పాడు. అది పాస్టర్ వెంటనే ఆ ప్రేయర్ గ్రూప్ని కట్ చేసింది. అంటే అతను ఎట్లా ప్రజెంట్ చేశాడో తెలియదు. వెంటనే ఏముంది, అది కట్ అయింది. పాస్టర్ గారు మాతో కలిసి చేసేవాళ్ళు, సీనియర్ పాస్టరు, 3-4తోనే మళ్ళీ. మరి ఆయన ఒక్కళ్ళే చేసుకోవడం మొదలు పెట్టారు. వెంటనే 60 నుంచి మళ్ళీ 20కి పడిపోయింది. ఈరోజు అక్కడ చర్చే లేదు. ఆ చర్చికి చాలా గాడ్స్ ప్లాన్ ఉందన్నమాట. అంటే వీటన్నిటి నుంచి లెసన్స్. ఇప్పుడు వీఆర్ 20 రైట్ నౌ, 17, 18 దాకా వెళ్ళింది. అండ్ చుట్టుపక్కల కూర్చొని ఉంటారు 5 మెంబర్స్, 20+ మనం ఉన్నాం రెగ్యులర్గా. లిటరల్ గా అన్న ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మాక్సిమం 8 to 9 మెంబర్స్ ఉండు. సీరియస్ గాడ్ స్పేస్ ఇప్పుడు గ్రూప్ ఆల్ అవును ప్రత్యూష్. సో ఏంటంటే లెసన్, వీ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎవ్రీ మెంబర్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్ అండ్ వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద గ్రూప్ ఆల్సో. Sambi, Yes, sorry sir. to interrupt you. Yes, sir. We had to pray for the revival also. Yes, sir. Revival of prayer life, revival of Bible reading and వాక్యాన్ని పఠించటం, వాళ్ళని మర్మం తెలుసుకోవడంలో revival of righteousness and be holy, everything we will pray. I forgot to pray actually. Today I thought of praying for revival for each and everybody in this group. కరెక్ట్ అక్క, మీరు కరెక్ట్గా చెప్పారు. అందుకనే స్టార్టింగ్ 3-4 days బ్యాక్ మొరావియన్ రివైవల్ గురించి చెప్పా. 100 years హౌ దట్ వెంట్. మొరావియన్ రివైవల్ స్టార్టెడ్ యాజ్ ఎ స్మాల్ ప్రేయర్ గ్రూప్ ఇన్ జర్మనీ, హెర్న్హట్ అనే ప్రాంతంలో, జింజెండార్ఫ్ నాయకత్వంలో. ఆయన రిచెస్ట్ వెల్తియెస్ట్ పర్సన్. ఐ థింక్ ఇక్కడే ఉన్నాయి స్లైడ్స్. సో ఎనీవే అక్క చెప్పింది కాబట్టి, సో లెట్ మీ షేర్ దట్ మొరావియన్ రివైవల్. ఎస్, హీ ఈస్ జింజెండార్ఫ్. He was very wealthiest person, but anyway through one encounter of God he changes and he comes into full-time ministry anamata. So under his leadership very few members gather, they start prayer. Can you imagine that went for 100 years, not 100 days. మనం 100 days కే లేకపోతే 40 days కే మనకి ఛాలెంజెస్ ఫీల్ అవ్వచ్చు. 100 years వెళ్ళింది. త్రూ దట్ మొరావియన్ రివైవల్ చర్చ్ హిస్టరీలో అంత రివైవల్ లేదు. మెనీ మిషనరీ మూమెంట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, మెనీ మిషనరీస్ వెంట్. జాన్ వెస్లీ అయినా మొరావియన్స్ ఇంపాక్ట్ ఉంది, విలియం బూత్ మొరావియన్స్ ఇంపాక్ట్ ఉందన్నమాట. సో దే ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్ అండ్ సో దట్ ఆల్ స్టార్టెడ్. ప్రేయర్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎనీ రివైవల్. వితౌట్ ప్రేయర్ నో రివైవల్. అండ్ యు సీ చార్లెస్ ఫిన్నీ అండ్ డానియల్ నాష్. మనకి చార్లెస్ ఫిన్నీ రివైవలే తెలుసు. రివైవల్లోకే టాప్ రివైవల్ ఈ చార్లెస్ ఫిన్నీస్ రివైవల్ అన్నమాట. బట్ చార్లెస్ ఫిన్నీ రివైవల్కి బ్యాక్ సపోర్ట్ ఏంటంటే డానియల్ నాష్ తన బృందం అనమాట. డానియల్ నాష్, చార్లెస్ ఫిన్నీ పబ్లిక్లో ఉంటాడు, డానియల్ నాష్ బ్యాక్గ్రౌండ్లో ఉంటాడు. ఆ డానియల్ నాష్ ఆయన బృందం కలిసి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు చార్లెస్ ఫిన్నీ వైజాగ్ వెళ్ళాలి, అక్కడ ఒక మీటింగ్ పెట్టాలంటే ఒక వారం 10 రోజులు నెల ముందల డానియల్ నాష్ వెళ్ళిపోతాడు. అంటే వాళ్ళిద్దరూ ఒక డేవిడ్ యోనథాన్ లాగా ఒక నిబంధన చేసుకున్నారు. డానియల్ నాష్ తన చిన్న బృందంతో వెళ్ళి అక్కడ ప్రార్థనలు మొదలు పెడతాడు. వెళ్ళి అక్కడ స్పిరిచువల్ బ్యాటిల్ని ప్రార్థన ద్వారా, త్రూ ప్రేయర్ హీ విల్ విన్ ద స్పిరిచువల్ బ్యాటిల్. వెన్ చార్లెస్ ఫిన్నీ గోస్ అండ్ కండక్ట్స్ ద మీటింగ్ దేర్, ఎవాంజలిజం ఆర్ రివైవల్ బ్రేక్ ఫోర్స్ దేర్. అందరికీ చార్లెస్ ఫిన్నే తెలుస్తాడు. తాగుబోతులు మారటం కానీ, ఓకే, కరడుగట్టిన
విక్కుడు పీపుల్ కూడా మారిపోవటం కానీ, మారుమనసు పొందుకోవటం, ప్రభువుని అంగీకరించడం, ఇవన్నీ జరిగాయి. అనేక అద్భుతాలు కూడా జరిగాయి అన్నమాట. బట్ దాని వెనకేంటి? డానియల్ నాష్. దెన్ హౌ చార్లెస్ ఫిన్నీస్ రివైవల్ స్టాప్డ్? యు నో వై? డానియల్ నాష్ డైడ్. డానియల్ నాష్ చనిపోయారు. మరి అంతగా ప్రార్థన చేసేవాళ్ళు దొరకలేదు ఏమో కానీ చార్లెస్ ఫిన్నీ రివైవల్ కూడా ఆగిపోయింది, లేదా ఆ రివైవల్కి అంతవరకే టైము. సో వెన్ ప్రేయర్ స్టార్ట్స్, రివైవల్ స్టార్ట్స్. వెన్ ప్రేయర్ స్టాప్స్, రివైవల్ స్టాప్స్ అన్నమాట. దట్స్ వై బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలి. బట్ దురదృష్టశాత్తు చూడండి, మనకు ఒకటి బాగా ఫేమస్గా తెలుసు ఏంటి? రోము తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి అంట ఫిడేలు వాయిస్తో కూర్చున్నాడంట. మనకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం. వెన్ ద రోమ్ వాజ్ బర్నింగ్, ఇట్ వాజ్ ఆన్ ఫైర్, ఎంటైర్ రోమ్. దట్ ఎంపరర్ నీరో వాజ్ ప్లేయింగ్ ద ఫిడేల్ అండ్ హీ వాజ్ ఎంజాయింగ్ దట్ మ్యూజిక్ అనమాట. Sometimes I feel, I am not criticizing church condition also like that. You see, people are dying. People died. Families wiped out. Even today I got a news from my village. 2 known members. They run a medical shop and his son and daughter are studying medicine on free seat. He and his mother died due to COVID. They're somewhat prominent people only. They can afford any hospital expenses, medical treatment and all. They're not poor also. He's just 46 or 47, but not a believer. But anyway, when we hear all these news, ఎవరైనా చనిపోయారంటే మనకి బాధగా ఉంటుంది. అరే, మనకి ప్రార్థన రిక్వెస్ట్ వచ్చినా మనం ప్రార్థించే వాళ్ళమే అన్నట్లు అనమాట. దాని ఇంకొకటి పాజిటివ్ సైడ్ చూస్తే, వాళ్ళు ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యారు. ఎవరో డెత్ సంబంధించిన ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యారు. వాళ్ళ డాడీ, ఆయన బాగానే ఉన్నాడు, ఆయనకు ఫస్ట్ కోవిడ్ వచ్చింది. థ్యాంక్ గాడ్ మై పేరెంట్స్ ఆర్ రైట్ నౌ ఇన్ బెంగళూరు. హ్యాడ్ మై పేరెంట్స్ వర్ ఇన్ మై హోమ్ టౌన్, మై డాడ్ వుడ్ హ్యావ్ అటెండెడ్ దట్ ఫంక్షన్. ఓకే, అండ్ డెఫినెట్లీ సంథింగ్ నెగిటివ్ షుడ్ హ్యావ్ హ్యాపెండ్, బట్ గాడ్ ప్రొటెక్టెడ్ మై డాడ్ అండ్ మై మామ్ అన్నమాట. సో దేవుని సేవ చేస్తుంటే ఆయన తన కుటుంబీకులను కూడా ఏ విధంగా రక్షిస్తాడని చూస్తున్నాను అనమాట. ఇంకో కొన్ని నెగిటివ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కొంతమంది పాస్టర్స్, వీ డోంట్ నో, వాళ్ళకి సమయం వచ్చింది, వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది అనుకోవటం తప్పితే మనము వీ డోంట్ వాంట్ డెత్స్. ఓకే, రైట్. అండ్ ఎస్టర్డే నేను సమయం ఇవ్వలేకపోయాను. సుధాక అన్న అండ్ షమ్మ, దే వెంట్ ఫర్ టెస్ట్, ఆల్ గాట్ నెగిటివ్. సో నేను మర్చిపోయాను అది, ఆ స్పీడ్లో 20 అబోవ్ ఉన్నారు కదా, సో అందరికి సమయం ఇవ్వాలని. ఐ థింక్ రైట్. సో రివైవల్, అసలు మన గ్రూప్ నేమ్, వాట్సాప్ గ్రూప్ నేమ్ ఏంటి? రివైవల్ లీడర్స్ అన్నమాట. బట్ ఆ రివైవల్ లీడర్స్కి ప్రేయర్ ఈజ్ ఫస్ట్, ప్రేయర్ ఈజ్ ఫోర్మోస్ట్. అండ్ కొంతమంది సుధాక కానీ, మాధురి కానీ, వరప్రసాద్ బ్రదర్ కానీ, ప్రత్యూష్ కానీ, ఇంకా అందరూ నాతో ఏంటంటే, లెట్ us కంటిన్యూ దిస్. జనరల్గా మే ఎండ్కి స్టాప్ చేద్దాం అనుకున్నాను. అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, లెట్ us కంటిన్యూ దిస్. ఓకే, డెఫినెట్లీ, యాజ్ లాంగ్ యాజ్ గాడ్ లీడ్స్, లెట్ us కంటిన్యూ. 1-2 రోజులు మనం కొంతమంది మిస్ అయిపోవచ్చు. ఓకే, ఇఫ్ నేను ట్రావెల్ చేసి రావాల్సి వచ్చు, అప్పుడు వరప్రసాద్ ఉన్నాడు ఇమీడియట్గా, ప్రత్యూష్ ఉన్నాడు, మాధురి ఉంది, ఎవరైనా అది నొక్కితే, లింక్ నొక్కితే వచ్చి పడతాం అందులో. 1 గంట అయినా మినిమం చేసుకోవచ్చు ఎప్పుడన్నా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు. సో అద్భుతంగా ఇప్పుడు మనం ఈ సమయంలో కదా, అంజమ్మ అంటే అనేక ప్రేయర్ రిక్వెస్ట్కి స్పాంటేనియస్గా షీ ఈజ్ మేకింగ్ ఆడియోస్ అండ్ సెండింగ్ అనమాట. సో వీఆర్ కమిటెడ్, గాడ్ సీజ్. ఇందాక సుధాక వెన్ షీ ఈజ్ ప్రేయింగ్, ఐ వాజ్ ఫీలింగ్ ది అనాయింటింగ్. అంతకుముందు మాధురి, వరప్రసాద్ వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఐ వాజ్ ఫీలింగ్ ది అనాయింటింగ్ హియర్. So anybody who prays in tongues, utilize this time. 2 hours solid sitting before the screen. So everybody may not get a chance daily. ప్రతి ఒక్కళ్ళకి ప్రార్థించే అవకాశం రాకపోవచ్చు, ప్రసంగించే అవకాశం రాకపోవచ్చు, కానీ కూర్చొని 2 గంటలు భాషల్లో మాట్లాడండి, ఆమెను చెప్పండి. డెఫినెట్గా దేవుని సన్నిధి మనం తాగుతుంది. ఎస్, అవర్ గోల్ ఈజ్ రివైవల్, అంతే. పర్సనల్, ఫ్యామిలీ అండ్ చర్చ్ and the territorial revival wherever we are. When that glory fills us, and నేను వాక్యం కూడా షేర్ చేసుకుంటాను, అప్పుడు కొంచెం లోతుగా వెళ్దాము. ఎస్ అక్క, ఎగ్జాక్ట్లీ, అవర్ గోల్ ఈజ్ రివైవల్ ఓన్లీ, బట్ వీ హ్యావ్ టు పే ద ప్రైస్. దేవుని రాజ్యంలోకి మనం రావాలంటే, క్రైస్తవులుగా పుట్టినా, హిందూ ముస్లిమ్స్గా పుట్టినా కూడా, క్రైస్ట్ పేడ్ ద ప్రైస్.
But once we enter into God's kingdom, each movement, each growth, each development, each forward movement, we have to pay the price. నశించిన దాన్ని వెదకడి రక్షించడానికి ఆయన వచ్చాడు. మనల్ని రక్షించడానికి ఆయన ఇనిషియేషన్ తీసుకున్నాడు. మొదట ప్రాణం పెట్టాడు, తర్వాత సువార్థికుల్ని పరిశుద్ధాత్మ ద్వారా పంపిస్తుంటాడు. మనకి చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటే స్కూళ్ళ ద్వారానో, టీచర్స్ ద్వారానో, ఇంకా ఫ్రెండ్స్ ద్వారానో సువార్త వస్తూనే ఉంటుంది. ఓకే, మనల్ని ఒప్పింపజేయాలని ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అన్నమాట. ఒక రకమైన లవ్ హంటింగ్ అనమాట. సరే, గెలిచిన తర్వాత నెక్స్ట్ అంటే డ్రా అంటూ మీ, ఐ విల్ డ్రా అంటూ యూ. బేబీ స్టేజ్ నుంచి 3 స్టేజెస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఫస్ట్ బేబీ స్టేజ్, ఓకే, నెక్స్ట్ యూత్ స్టేజ్, యంగ్ స్టేజ్, నెక్స్ట్ ఫాదర్స్ అండ్ మదర్స్ స్టేజ్ అనమాట, ఎల్డర్ స్టేజ్. చూడండి, విల్డర్నెస్లో ఇజ్రాయేలీల్ని వాక్యం ఏమి చెప్తుందంటే, అనేక మంది ఇజ్రాయేల్ ఒక తరము రాలిపోయారు. ఎందుకు? డ్యూ టు దేర్ అన్బిలీఫ్. ఐగుప్తులో ఉన్నారు అప్పటి వరకు. ఆ బానిసత్వం 400 సంవత్సరాలకు పైగా ఉన్నారు. ఆ మైండ్ సెట్లో ఉన్నారు. మైండ్ సెట్ మార్చడం చాలా కష్టం దేవునికి. ఎర్ర సముద్రం చీల్చాడు, చాలా ఈజీ అయిపోయింది. కానీ ఆ 40 years విల్డర్నెస్ ఎందుకు చేశాడంటే మైండ్ సెట్ మార్చడానికి. ఆ మైండ్ సెట్, పాత మైండ్ సెట్, ప్రాచీన పురుషుణ్ణి మార్చటం. నవీన పురుషుడు, ఇదిగో నీవు క్రీస్తు యందున్న నీవు నూతన సృష్టి అంటాడు. ఆ నూతన సృష్టిలోకి రావాలి అంటే ఇట్ టేక్స్ టైం అనమాట. అందుకని రోమిలికి రాసిన పత్రిక 12:1-2లో మీ మనసు మారి రూపాంతరము చెందినట్లు వాక్యము ద్వారా అనమాట. దిస్ కింగ్డమ్ రూల్స్, ప్రోటోకాల్స్, ప్రిన్సిపల్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్, సమ్టైమ్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద ఓల్డ్ సిస్టమ్, వాట్ ఓల్డ్ టీచెస్ అస్. మనం పోయి కళలు, దర్శనాలు, భాషలు, ప్రవచనాలంటే లోకం నవ్విద్ది. ఆ లోకానికి వచ్చిన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రమ్ ద ట్రీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. జ్ఞానాన్ని ఇచ్చే చెట్టు దగ్గర నుంచి వచ్చింది. ఆ చెట్టు యొక్క ఫలాన్ని తినటం వల్లే ఈ పాపం అనేది వచ్చిందనమాట. కానీ మనం ఎక్కడి నుంచి పూజించాలంటే జీవవృక్షము. ఆ జీవవృక్షం ఎవరయ్యా అంటే పరలోకపు మన్నా అయిన యేసుక్రీస్తు ప్రభు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యం అనమాట మనం పూజించాల్సింది. సో ఈ ఆత్మకి, ఈ అక్షరానికి మధ్య పోరాటం ఎప్పుడు ఉంటుంది, శరీరానికి మధ్య. అందుకనే వీ నీడ్ ఈచ్ అదర్ అండ్ వీ ఆల్ నీడ్ హోలీ స్పిరిట్ గాడ్ అనమాట. వీఆర్ ఫర్ రివైవల్ ఈజ్ అవర్ గోల్, అంతే. సో ఫర్ దట్ ప్రేయర్ ఈజ్ ద మదర్. అందుకని కంటిన్యూ ఇట్. రాబోయే రోజుల్లో ఒక్కొక్కరికి 10 నిమిషాలు వాక్యం షేర్ చేసుకోవడానికి టైం ఇస్తా. ఓకే, అందరికీ సమయం ఇస్తా. ఐ ఎంకరేజ్ దట్. ఓకే, సో లెట్ us go ahead. Next, Vokalanti is there. Before giving time to Vokalanti, 3 minutes, let me play this song. Okay, let me play this song. Let us focus on the cross of Jesus Christ. Let us focus on the cross of Jesus Christ. నిశ్చయముగా ఆయన మన వ్యసనములను సహించాడు, మన దుఃఖములను భరించాడు. చోటికి మోయుచున్నావో ఈ ఘోర నీదు ఒళ్ళు బాగా చక్రొంగ అయ్యానా యేసునాథ, ఏ చోటికి మోయుచున్నావో శిలోవ
స్వామి ఏ చోటికి మోయుచున్నవో సిలువను నీవే చో కాచుచుని వేచోటికి మోయుచున్నవో సిలువను నీవే చోటికి మోయుచున్నవో సిలువను నీవే చోటికి మోయుచున్నవో సిలువను నీవే చోటికి మోయుచున్నవో. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్ ఒకలాంటి ప్రార్థన చేయండి. కర్ణాటక, బెంగళూరు, దేవుడు మీ హృదయంలో పెట్టిన భారం, ఎక్కడున్న ప్రార్థన రిక్వెస్ట్లు ప్లీజ్ ప్రే. నెక్స్ట్ అంజమ్మ ఆంటీ ప్రార్థన చేస్తారు ఒకలాంటి తర్వాత. నెక్స్ట్ వీలైతే క్రిస్టియన్ ఉంటే క్రిస్టియన్ చిన్న సాక్ష్యం చెప్పొచ్చు, నెగిటివ్ వచ్చిన దాన్ని బట్టి. ఒకలాంటి యువర్ దేర్. సరే, ఓకే. అంజమ్మ ఆంటీ ప్రార్థన చేయండి, తర్వాత ఒకలాంటికి ఇద్దాము. ఇప్పుడు బిజీగా ఉన్నట్లున్నారు. అందరికి ప్రైజ్ లాడయ్యా. ప్రైజ్ లాడ్. స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవ, మీకు స్తోత్రం 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 తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామంన ప్రార్థిస్తే అక్కడ మీరు ఉంటానని వాగ్దానం ఇచ్చిన మా తండ్రి, మీరు మా మధ్య ఉన్నారు తండ్రి, మాతో ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి ప్రభా, ఇదిగో చిన్న గుంపుగా మీరు ఏర్పాటు చేశారు ప్రభా. మీకు స్తోత్రములు తండ్రి. నీ దాసుని బహుగా దీవించి, నీ దాసులను బహుగా దీవించి తండ్రి ప్రభా, ఇదిగో మీ మార్గంలో నడిపిస్తూ మీ రాజ్యం మీ నీతిని ఎదిగే వారిగా నిలబెట్టుకున్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. అలాగే వరప్రసాద్ తండ్రి ప్రభా, ఇచ్చే సహకారంతో తండ్రి ప్రభా, మీ రాజ్యం నీతిని వెతుకుటకు ప్రభా మీ బిడ్డలను ఆయత్తపరుస్తున్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ
ఇదిగో తండ్రి ప్రభా, చేరి ఉన్న ప్రతి బిడ్డ కొరకై స్తోత్రములు తండ్రి. ప్రభా తండ్రి, ఇదిగో తండ్రి ప్రభా, ఏ మాత్రము తండ్రి ప్రభా చల్లబడకుండా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, వేడిని కలిగి ఉండే ప్రార్థన అనే వేడిని కలిగి ఉండేలాగా సహాయం దయచేయండి తండ్రి. వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకొని ఉండేవారిగా చేయండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ, ఇదిగో తండ్రి మేము మండేవారిగా చేయండి ప్రభా. ఇదిగో తండ్రి, దుష్టు నుంచి వచ్చే అగ్ని బాణాలు తండ్రి ప్రభా, అంతకు రెట్టింపు అగ్నితో మేము నింపబడి ఉండి వాటిని తండ్రి ప్రభా తునాతునకలు చేయగలిగిన అగ్నితో మన్నించే వారిగా మమ్మల్ని నిలబెడుతున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి ప్రభా, మీ ఆత్మ కుమ్మరింపు ప్రతి ఒక్క బిడ్డ మీద తండ్రి కుమ్మరిస్తున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి ప్రభా, చేసామంటే చేసాము కాదు ప్రభా. పరిశుద్ధాత్మదేవ, మీకు ఇష్టమైన ప్రార్థనాత్మతో నింపండి. మిమ్మల్ని సంతోషపరిచే ప్రార్థనాత్మతో మమ్మల్ని ప్రతి ఒక్క బిడ్డను కూడా నింపండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ తండ్రి, అంధకార చీకట శక్తులను బంధించి వేస్తున్నాం తండ్రి ప్రభా. వాయుమండల దురాత్మలను బంధించి వేస్తున్నాం తండ్రి ప్రభా. తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ అగ్నితో మండించబడే వారిగా తండ్రి, వారి మణుతూ ఇతరులను మండించేవారుగా నిలబెడుతున్నందుకై స్తోత్రములు తండ్రి. ప్రభా, ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభా తండ్రి ఆయత్తపరచండి ప్రభా. ఇదిగో తండ్రి, ఎన్నో నశించిపోతున్న ఆత్మల ఏళ్ల భారము కలిగిన వారిగా నిలబెట్టండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ తండ్రి, అంగలార్పు ప్రార్థన నేర్పించండి, రోదన ప్రార్థన నేర్పించండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ, ఇదిగో తండ్రి ప్రభా, నీ ప్రేమను పెట్టండి ప్రభా. ఇదిగో తండ్రి, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, నీ ప్రేమ లేని వారు తండ్రి ప్రభా మా సహోదరుని మేము ప్రేమించలేము తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, మా సహోదరుని ప్రేమించలేని వారు మిమ్మల్ని ప్రేమించలేము ప్రభా. ఇదిగో తండ్రి, అలాంటి ప్రేమ తండ్రి మాకు దయచేయండి ప్రభా. మీ ప్రేమ సమస్త దోషాలను కప్పును అన్నారు తండ్రి. మా సహోదరులో దోషాలు మేము చూడకుండా నీ ప్రేమతో తండ్రి వారిని చూచి తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి, ఆ ప్రేమతో నీ యొద్దకు నడిపించే వారిగా మమ్మల్ని నిలబెట్టుకోండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి ప్రభా, ఇదిగో ఏ ప్రార్థన చేసినా, ఏ వాక్యం చెప్పినా, ఏ సాక్ష్యం చెప్పినా తండ్రి మిమ్మల్ని కొనియాడే విధముగా ఉన్నారు సరే. మమ్మల్ని మరుగుపరచండి, మీరు బహిర్గతంగా మీరు ముందుకు రండి ప్రభా. మిమ్మల్ని చూచేవారిగా చేయండి తండ్రి. మమ్మల్ని మీ వెనుకని ఉంచండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ, ఏది చేసినా మీ యొద్ద నుండే మాకు వచ్చి మేము చేస్తామే సంతృప్తి కాదు ప్రభా. తండ్రి, మీ పాత్రలమే ప్రభా మేము తండ్రి ప్రభా. ఏదైనా ఘనత ప్రభావంలో మీకే చెందాలి తండ్రి. మమ్మల్ని మీ వెనక మరుగుపరచండి ప్రభా. పరిశుద్ధాత్మదే సహాయం చేయండి తండ్రి ప్రభా. ఇదిగో అందరు మీ సహోదరులమే తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి, ఒకరి ఏళ్ళ ఒకరి ప్రేమ కలిగి ఏకాత్మ కలిగి జీవించలాగిన సహాయం దయచేయండి. ఈ చిన్న మందని ప్రభా స్థిరపరచండి ప్రభా. బండ మీద పునాది వేసిన విధముగా స్థిరపరచండి, చెదిరిపోకుండా ప్రభా. తండ్రి, అంతమ వరకు మండుతూ తండ్రి ప్రభా మండించే వారిగా ప్రతి ఒక్క బిడ్డను నిలబెట్టండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి సహాయం చేయండి ప్రభా. తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి, భయాన్ని తీసివేయండి ప్రభా. భయం అనే పిరికితనము, భయం అనే దాన్ని ప్రభా ప్రతి ఒక్క బిడ్డలో నుండి వెడలగొట్టండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి, నిన్ను కలిగిన వారు బహు ధైర్యవంతులు అన్నారు తండ్రి ప్రభా. మిమ్మల్ని కలిగిన ప్రభా ఉండే ప్రతి ఒక్క బిడ్డ బహు ధైర్యం కలిగిన బిడ్డగా తండ్రి నిలబెడుతున్నందుకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి దానిని మాలో నుండి వేయండి తండ్రి. మీ శక్తిని ఆక్రమింప చేయండి ప్రభా. దుష్టుడు శక్తిని ప్రభా తండ్రి నిర్మూలన చేసి బయటికి వెడలగొట్టండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డలో తండ్రి మీరుండి నడిపించండి తండ్రి ప్రభా. ప్రతి కుటుంబంలో మీరుండండి, మండించండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ అగ్నితో అభిషేకించండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మదేవ తండ్రి ప్రభా, ఇదిగో మీ ఎడల మేము తండ్రి ప్రభా తగ్గింపు స్వభావము కలిగి తండ్రి సహోదరులో ఒకరి కంటే ఒకరు గనులని ఎంచుకొనమన్నావు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఏ పాటి వారం తండ్రి మేము తండ్రి పరిశుద్ధాత్మదేవ సర్వము నీదే ప్రభ, మాదంటూ ఏమీ లేదు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఏదో కొద్దిగా ప్రార్థన వచ్చి చేస్తున్నాము కానీ తండ్రి ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా. నేనైతే తండ్రి ప్రభ, ఇంతటి గొప్ప భాగ్యం నాకు ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మదేవ ఇదిగో సహోదరులందరినీ దీవించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ ధైర్యముగాను జ్ఞానముగాను తండ్రి ప్రభ నిన్ను కొనియాడేవారిగా, నిన్ను స్తుతించి గణపరిచేవారుగా నిలబెట్టుకోండి ప్రభా.
Yes. తండ్రి కుటుంబాల మీదనేమి తండ్రి వ్యక్తిగతంగానేమి తండ్రి ప్రభా దుష్టులు వేసే ప్రతి బాణాన్ని ప్రభా తండ్రి అంతకు రెట్టింపు తండ్రి అగ్నితో నింపబడి ప్రతి కుటుంబం ప్రతి ఒక్క వ్యక్తి నింపబడి తండ్రి దానిని తండ్రి ప్రభా తునాతునకం చేయగలిగే అగ్నితో ప్రతి ఒక్క బిడ్డ నింపబడుతున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి ప్రభా ఎవరికంటే తక్కువ తండ్రి ప్రభా నీ బిడ్డలం మీ తండ్రి రాజు బిడ్డలం మేము తండ్రి ప్రభా దుష్టుడు మీ చేత తయారు చేయబడిన వాడే కదా ప్రభా. వాడి శక్తి ఏ పాటిది తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి బాలో పిరికితనాన్ని తీసివేసి తండ్రి ప్రభా రెట్టింపు శక్తి బలంతో నింపబడుతున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. తండ్రి ప్రతి శక్తిని ప్రభా మీకు వ్యతిరేకమైన శక్తులన్నిటిని అణిచివేయగలిగినంత బలముతో ధైర్యంతో తండ్రి ప్రభా ఆత్మీయత బలముతో మమ్మల్ని నింపుతున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి ప్రభ ఏ దుష్టుడి ప్రభావము తండ్రి ఏ బిడ్డ మీద పడకుండా తండ్రి ప్రభ కొట్టివేస్తున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి తండ్రి సహాయం దయచేసినందుకై స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి నీ దాసులు ప్రభా తండ్రి వారి కుటుంబాల మీద తండ్రి మీ కృప మెండుగా దయచేయండి ప్రభా. కోవిడ్ తో బాధపడే బిడ్డలందరికీ పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చి ప్రభా నెగిటివ్ రిపోర్ట్లు ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పటి వరకు ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ గ్రూప్ ఏమి తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కుటుంబానికి చేసిన ప్రతి మేలు కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రార్థనా అవస్థలు పెట్టిన ఇప్పటి వరకు తండ్రి ఇచ్చిన జవాబుల కొరకై స్తోత్రములు తండ్రి. ఇంకా తండ్రి ఉన్న ప్రార్థనా అవసరతలకి జవాబులు ఇవ్వబోతున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవ సమస్త గంత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామములు ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంజమ్మ ఆంటీ. మీరెంతో ఆశీర్వాదకరం. మీ ప్రార్థనలు ఈ గ్రూపు ఇంకనూ ఉద్యోగంలో ఉండటానికి ముందుకు వెళ్ళటానికి ఆశీర్వాదకరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో తమ దేవుని ఎరుగువారు ధైర్యం కలిగి ఉందరని మీరు ప్రార్థన చేశారు భారభరితంగా. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బహుబలంగా ఆశీర్వదించును గాక. ఒకలా ఆంటీ ఈజ్ దేర్, ఒకలా ఆంటీ. సో అమిత్ చేయొచ్చు. శైలా నేను అడుగుతున్నాను, మిస్ అయిపోతున్నాము. సో అమిత్ బ్రదర్, వి ఇన్వైట్ యూ. యూ కెన్ ప్రే బ్రదర్. ప్రే ఫర్ కర్ణాటక, బెంగళూరు కోవిడ్ కేసెస్ ఎండ్ అయిపోవాలి రూరల్ ఇండియాలో. అమిత్ బ్రదర్. విజయభాస్కర్ గారు వచ్చారా? మోనా ప్రావ్య మణి ఎవరది? విజయభాస్కర్ గారా? ఓకే. అమిత్ రెడీ అమ్మా? ఓకే సమ్ నేను ఐఎమ్ అనేబుల్ టు మ్యూట్ ఆర్ అన్మ్యూట్ ఆల్సో. ఓకే ఎనీవే శైలా both are not he is also not responding anna. ఓకే సో నో ప్రాబ్లం. ఐ థింక్ నేను చేయను. ఎస్ గాడ్ బ్లెస్ యూ. నేనే నీకు అవకాశం ఇచ్చాం. ఓకే గో హెడ్ చేయమ్మా. బెంగళూరు కర్ణాటకలో కోవిడ్ కేసెస్ తగ్గిపోవాలన్నట్టు చేయండి. ఓకే. ఓకే. మమ్మల్ని అతి మిక్కులుగా ప్రేమించి ఆదరిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంత మంచి గొప్ప సమయం మాకు ఇచ్చి కాలం ధరించి సమకూర్చున్నారు. ఇది నాన్న కూడా మమ్మల్ని సజ్జులుగా ఉంచుకున్నారు. మీ చిత్త ప్రకారంగా మమ్మల్ని వాడుకుంటున్నారు. నిన్ను స్తుతించే నాలుకగా అయ్యా నీకు ఇష్ట ప్రకారంగా మమ్మల్ని ఉంచుకున్నారు. అందరిని బట్టి వందనాలు. మన జీవమరణాలు నాలుక వశం అన్నారు. మన నాలుకలన్నీ మీ వశంలో ఉంచుకున్నారు అనగా నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినారయ్యా. ఇట్టి ధన్యత ఎంతో మందికి లేదయ్యా. అందుని బట్టి మీకే మహిమ కలుగును గాక. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. ఇక్కడ వరకు మమ్మల్ని నడిపించినావు, అందుని బట్టి వందనాలు ప్రభువా. మాకు ఇచ్చిన పరిస్థితులను బట్టి వందనాలు. ఎంతో మంది మరణించుతున్నారయ్యా. మరి వ్యాధి బారిన పడి ఎంతో మంది భయానికి మరణిస్తున్నారు.
అట్టి భయం మాకు ఇవ్వకుండా ప్రతిరోజు పరిశుద్ధాత్మతో అయ్యా వాక్యంతో మమ్మల్ని బలపరుస్తున్నావయ్యా. అందుని బట్టి మీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా ఇక్కడ వరకు మమ్మల్ని నడిపించినారు, దయతో మా తప్పులను క్షమించండి ప్రభా. ఒకసారి మరి బెంగళూరు బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఒకసారి ఆ ప్రదేశాన్ని జ్ఞాపకపరచుకోండి, స్థితపరచండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా కరోనా బారిన పడ్డారో, ఇంకెంతమంది అయితే ఉన్నారు ప్రభువా, ఒక్కసారి నీ కనికరం పడండి అయ్యా. మీరు ఒక్కసారి ప్రభువా అయ్యా అక్కడ ఉన్న ప్రజలందరినీ ఒక్కసారి జ్ఞాపకపరచుకోండి అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ చిత్త ప్రకారంగా అవన్నీ బ్రతికింపజేయండి తండ్రి అయ్యా ప్రభువా. మరి భారతదేశాన్ని మొత్తం బట్టి కూడా ప్రార్థిస్తున్నాను, ఒక్కసారి జ్ఞాపకపరచుకోండి అయ్యా. కరోనా వైరస్ కేసెస్ తగ్గేలాగా సహాయం చేయండి, నీ స్వస్థతను కలగజేయండి ప్రభా అయ్యా. ఇంకెంతమంది నిన్ను నమ్ముకొని బిడ్డలు ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకపరచుకోండి అయ్యా. వారందరినీ రక్షణలోకి నడిపించండి ప్రభా. నీ నిత్య జీవానికి వెళ్ళేలాగున వారిని అందరినీ జ్ఞాపకపరచుకొని నీ ఉగ్రత పాలకి గురి కాకుండా ప్రభా నీ ఇష్టం చేసేలాగున మార్చండి ప్రభా అయ్యా. భారతదేశం అంటే ఏదో అన్య సావాసాలు చేసే దేశం అని కాకుండా భారతదేశం అంటే పూర్తిగా క్రైస్తవ మార్గంలో నడిచేలాగున మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని, యవనస్తుడిని, వృద్ధాప్యంలో ఉన్న వారిని, చిన్నపిల్లల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకపరుచుకొని వారిని రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా ఈ జూమ్ మీటింగ్ లో మమ్మల్ని పాలిభాగస్తులుగా చేసి నీ చిత్త ప్రకారంగానే మేము రాగలిగినామయ్యా. మేము ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నామో వారిని అందరినీ సంఘంగా సమకూర్చి ఈ రీతిగానైనా నిన్ను స్తుతించుటకు మా అక్కర్లు తీర్చుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినావయ్యా. అందుని బట్టి మీకే మహిమ కలుగుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా. మరి ఎవరెవరికైతే మరి ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను, స్తుతిస్తున్నాను ప్రభువా. ముందుగా వీరినందరినీ ఈ దినాన సజ్జీలకలుగా ఉంచి ప్రభువా నీ కొరకు వీరిని నీకు సాక్షులుగా వీరిని మమ్మల్ని అందరినీ ఉంచుకున్నావయ్యా. అందుని బట్టి మీకే మహిమ కలుగుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలను హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా. ఈ బిడ్డలకి ఎవరెవరికైతే ఇంకా ఏమేమైతే అవసరతలు ఉన్నాయో ప్రభువా ప్రతిదీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా నీ చిత్తాన్ని కోరుతూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ మా ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు నామంలో పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ కిరణ్. చాలా చక్కగా ప్రార్థన చేశావు, ఎంతో పరిపక్వతతో విషయాలన్నీ. దేవుడు రాబోయే ఉద్యమంలో నిన్ను బలమైన సేవకునిగా, నాయకునిగా, దే విల్ అడ్వాన్స్ అగెన్స్ట్ ద ట్రూప్స్, దే విల్ లీప్ ఓవర్ ద వాల్స్ అన్న వాగ్దానం నీ పట్ల నెలవేర్చబడుగాక. దేవుడు నీ యొక్క చేతి వేళ్లను యుద్ధానికి సిద్ధపరచునుగాక. అభిషేకంతో నువ్వు నింపబడుదుగాక. జ్ఞానాత్మ, బుద్ధాత్మ, వివేకనిచ్చే ఆత్మతో, ధైర్యమునిచ్చే ఆత్మతో నన్ను నింపబడుదుగాక. గాడ్ బ్లెస్ యూ. And so Vaklant is there. Okay, let me play word just 4-5 minutes. Next ఇంకొక 5 to 10 minutes నేను వాక్యం షేర్ చేసుకుంటాను. తర్వాత మరలా మనం వెళ్ళొచ్చు ముందుకి. సీక్రెట్ ప్లేస్, రహస్య స్థలం గురించి ఒక గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. అంటే రహస్య స్థలంలో నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు రహస్య స్థలంలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి అన్నట్ల. దాని గురించి ఏం చెప్తున్నాడు విందాం. When thou prayest, thou shalt not be as the hypocrites are, for they love to pray, that standing in the synagogues and in the corners of the streets, that they may be seen of men. Verily I say unto you, they have their reward. But thou, when thou prayest, enter into thy closet, when thou shut thy door, pray to thy Father which is in secret, and thy Father which seeth in secret shall reward thee openly. If you read carefully the Old Testament, you'll find that God divided his people into two categories. Those who sought after me, he said, and those who sought not after me. Zephaniah warns the time is going to come that the Lord will come by his Spirit and consume those who don't turn to him and seek him. I want to talk to you about seeking God.
The power of the secret closet, first of all, demands that you have a secret closet. Now, this is not just a clothes closet somewhere in your bedroom. Now, it can be, but that's not what the Bible's talking about. The closet means simply to be shut in with God anywhere at any time, giving God quality, chosen time to yearn after Him, to seek Him, to call upon His name. Prayer closet is simply a prayer habit. Because when you get in trouble, you pick up the telephone and call somebody else. Or there's a blindness that comes over us and we do not reach out to the Lord. We reach to everybody or anything, but we don't have that habit. Immediately run. Immediately go into His presence. Immediately seek His face. Call upon His name. We very seldom do that. You are not praying in the Spirit if you're talking in tongues and your mind is somewhere else. But when you come into the presence of the King, when you come to God, my Bible said He sees in secret. That means He sees what your heart's doing. He sees where your mind is. He sees where your thoughts are. When you're in that secret closet and your mind begins to wander off, I don't think our prayer sacrifice is acceptable unto God unless we've established that closet and our hearts are into it absolutely completely. If you want me to hear you, if you want me to see you, or if you want your prayer answered, you come to me with a focused mind. You come to me with a focused purpose. The Bible said when you shut the door, the next thing you do is pray with all your heart. Once you've established the habit, you shut the door and got rid of all the distractions, God expects you to seek Him with all your heart. Now, folks, I wonder how many of us here tonight can honestly say that you have a closet, and when you go into that closet, you're focused, and that you pray with everything that's in you. We want to go into the secret closet, and we get to thinking prayer is just second nature. No, it's not second nature. It's something that has to be practiced. It's something that is learned. And you go to Him in your daily closet. You go to Him when you're shut in Him, in with His presence. And you focus. And then with everything in your heart, reach out. Reach out and call upon His name. Sometimes it'll be loud. Sometimes it'll be quiet. But it's the heart totally given to Him. If you have established a closet and you have shut the door and you come without distractions and you're seeking Him with all your heart, Jesus said there's a reward. I could name all the rewards that come from the power of the secret closet. But there's one in particular the Holy Spirit revealed to me, and I want to show it to you. Everywhere you go, where you find a king or nation, Israel or Judah, turning to the Lord and seeking with all their heart, order was always restored. Now, your life is your kingdom, your home, where you are. That's your domain, that's your kingdom. What He will do, you may not see the sign of it right now, but the first thing He's going to give you order in your spirit. God will bring order and unity and peace because you're seeking Him with all your heart. You're not turning to other people. You're not turning to the flesh. You're not looking for some human counselor. You're shut in with God, and little by little, inch by inch, He's bringing order out of that confusion, taking it all away. The Lord said, not only will I give you order, but in a time of famine, I'm going to feed you, and you're going to be in green pastures till you die. Those who do not seek the Lord, they shall be hungry. They shall be thirsty. This is Isaiah 65:13. They shall be hungry. They'll be thirsty. They'll be ashamed. When you look around and see that in the church today, the hunger and the thirst, but the Scripture says those who seek the Lord, but my servants, they shall eat. My servants, they shall drink. My servants shall sing for joy of heart. He's wanting to establish the people that are determined all through the day just to keep running to Him. I know God's been wooing me more and more. He's wooing me into that closet. Glory comes to a people who've established that habit, that daily, wonderful, marvelous habit of running to Him. హల్లెలూయా. రహస్య ప్రదేశంలో దేవుణ్ణి రహస్యంగా కలుసుకోవటం. మరి ఆ రహస్య ప్రదేశం అనేది అసలు మనకు ఒకటనేది ఉందా? ఆ ప్రేయర్ క్లోజెట్, ఆ రహస్య గది, దేవునికి
దేవునితో అనుదినము మనం కలుసుకునే గది. మరి ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటున్నాడు, ఒక ప్రదేశాన్ని. ప్రభువారు ఏకాంతగా కొండ తట్టు వెళ్ళేవాడు, సముద్రం తట్టు వెళ్ళేవాడు, గెస్సెమనే వనంలో ప్రార్థన చేసేవాడు. ఆయన లైఫ్ స్టైల్ మార్కు 1:35 పెందల కడలని లేచి వేకువనే తండ్రితో సంభాషణ, ఏకాంత సహవాసం కలిగి ఉండటం. అదే ప్రార్థనా సమయం, అదే అతని ప్రేయర్ క్లోజెట్. అది ఒక క్లోజ్డ్ రూమ్ అవ్వాల్సిన పని లేదు, కానీ ఎవరూ లేని ప్రదేశం. షట్ ద డోర్ అంటున్నాడు, షట్ ద డోర్. ఇదంతా ఈ యొక్క అలవాట్లని మనం స్థిరపరచుకోవాలంటే కొంత సమయం పడుతుంది. మైండ్ ఎక్కువ పనిచేస్తుంది. అవసరమేముంది, బయట ఆల్రెడీ డోర్ క్లోజ్ చేసాం కదా, మళ్ళీ ప్రేయర్ క్లోజెట్లో వైట్ డోర్. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు, కానీ సెల్ ఫోన్స్ ఉంటే స్విచ్ ఆఫ్ ఆర్ కీప్ ఇట్ ఇన్ సైలెంట్ మోడ్ అనేవాడు ప్రభు వారు, రాసేవారు స్క్రిప్చర్స్లో. ఓకే, కీప్ యువర్ మొబైల్ సైలెంట్ మోడ్ ఆర్ స్విచ్ ఆఫ్ ఆర్ డు నాట్ బ్రింగ్ దట్ మొబైల్ అట్ ఆల్ టు ప్రేయర్ క్లోజెట్. ఒక ప్రధానమంత్రిని, ఒక ప్రెసిడెంట్ని, ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే ఫోన్లు ముందులే తీసేసుకుంటారు సెక్యూరిటీ వాళ్ళు, ఫోన్లు అలౌ చేయనివ్వరు అంతే. మరి అలాంటిది రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు దగ్గరికి వెళ్దామంటే అసలు నేనేమనుకుంటానంటే దిస్ ద అబామినేషన్ ఆఫ్ డిజోలేషన్ అంట అనమాట. హేయకరమైన వస్తువు. మరి అంత్యదినముల్లో అంత్యక్రీస్తు వచ్చినప్పుడు యెరూషలేములో దేవుని ఆలయం, థర్డ్ టెంపుల్ కట్టిన తర్వాత ఆ యొక్క బలిపీఠం దగ్గరికి వెళ్ళి నుంచుంటాడంట. అతను ఎవరంటే అంత్యక్రీస్తు. నేనే దేవుణ్ణి, క్రీస్తు నేను ప్రకటించుకుంటాడంట. దాన్ని ఏమంటారంటే అబామినేషన్ ఆఫ్ ద డిజోలేషన్ అంటారు. హేయ వస్తువు అంటారనమాట. మన ప్రార్థనా గదిలో హేయ వస్తువు ఏందయ్యా అంటే మన సెల్ ఫోన్ ముఖ్యంగా. మరి నాకు కూడా పోరాటమే సెల్ ఫోన్తో. బైబిల్ చదివేటప్పుడైనా, ప్రార్థన చేసేటప్పుడైనా సెల్ ఫోన్కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ప్రార్థనకు 1 గంట మినిమం, బైబిల్ చదవడానికి 1 గంట, రోజుకి 2 to 3 hours. మరి తండ్రితో మనకు తెలుసు ఆ పదాజ్ఞల్ని కంప్రెస్ చేస్తే, పదాజ్ఞలే కాదు 613 కమాండ్మెంట్స్ ఉన్నాయి ఓల్డ్ టెస్టమెంట్లో. 613 లాస్ అండ్ కమాండ్మెంట్స్. వాటన్నిటిని కంప్రెస్ చేసి 2గా చెప్పాడు ప్రభువారు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ ఆత్మతోనూ నువ్వు ఆరాధించాలి, సేవించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. సరే, 2వ తీసేయండి, మొదటిదానికి వద్దాం. ఆయన ఎలా ప్రేమించాలి మనం? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో. అక్కడ ప్రేమించడం తీసేసి ప్రార్థించడం పెట్టండి. ఆ రహస్య గదిలోకి వెళ్ళినప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, హృదయం అయితే ఉంటుంది ప్రార్థించాలి అని, ఆకలి ఉంటుంది కనుక, దేవుని వల్ల ఆకలి దప్పికలు కలిగి ఉంటాం కనుక. కానీ మనస్సు, అబ్బో ఇక దీని సంగతి చెప్పాల్సిన పని లేదు, నాకు కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. ఎవడు తిట్టాడో, ఎవరిని తిట్టాలో, లేదా అప్పుడు దాకా మనం చదివిన న్యూస్. ఓకే, అట్లా అనమాట. ఇప్పుడు నేను చెప్తుంటే ప్రత్యూష్ చూడండి మాట్లాడుతున్నా, ఆ విధంగా మన మనసు మాట్లాడింది. జస్ట్ జోక్ ప్రత్యూష్. ఫ్రీ ట్రావెలింగ్. ఎస్ అది. సో డిస్కరేజ్ అవ్వకూడదు, డెఫినెట్గా ఉంటుంది బ్యాటిల్. ఫస్ట్ ఈ మనసుతో ఉంటుంది అనమాట. మనసే ఒక యుద్ధరంగం ఉంటుంది. జాయిస్ మేరో బుక్ రాస్తా. సైతాను ఫస్ట్ మనసు మీద యాక్ట్ చేస్తాడు. హవ్వతో ఎక్కడ, ఏదెను వనంలో మాటల ద్వారా, అంటే మనసుని అటాక్ చేస్తాడు. ఆహా, దేవుడు ఆ విధంగా చెప్పాడా అన్నాడు. చెప్పిన దాన్ని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు. మనకి అంతే. వాళ్ళు హీ వాజ్ ద ఆర్క్ ఎనిమీ. ఓల్డ్ సర్పెంట్కి ఓల్డ్ స్ట్రాటజీస్, ఓల్డ్ మోడ్యూస్ ఆపరండియే ఉంటుంది. ఓల్డ్ విధానంలోనే వాడు పనిచేస్తాడు. వాడికి అంత క్రియేటివ్ బుర్రే ఉండదు. ఓకే, అంటే ఏంటి, మన మనసు మీదే కొట్టాలని చూస్తాడు. డిస్కరేజ్ అవ్వద్దు. 3 నెలలు పట్టిందా, 6 నెలలు పట్టిందా, 10 నెలలు పట్టిందా, 2 సంవత్సరాలు పట్టిందా, పర్వాలేదు. మైండ్ కంట్రోల్లోకి వచ్చింది. ఓకే, మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. డెఫినెట్గా మనం ఒకరోజు మైండ్ని పూర్తిగా మన యొక్క స్వాధీనంలోకి తీసుకుంటాం. సో హృదయము, మనస్సు, మన శరీర బలమంతా కూడా ప్రార్థించడానికి ఉపయోగపడాలి. దట్ ఈస్ ద ఎఫెక్చువల్ ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ఎ రైటెస్ట్ ఉమెన్ ఆర్ రైటెస్ట్ మ్యాన్ అవైల్త్ మచ్ అనమాట. అప్పుడు ప్రార్థన చేస్తుంటే 100% మనకు రిజల్ట్ ఉంటుంది. ఆకాశం నుంచి అగ్ని దిగుద్ది. కాకుల ద్వారా కూడా ఏలియాకి ఆహారం పంపినప్పుడు మన ప్రతి అవసరం క్రీస్తు యేసు మహిమ ద్వారా తీర్చబడుతుంది. మనం ప్రార్థన చేస్తే స్వస్థతలు కలుగుతాయి. నేను ఎప్పుడూ ఒకటి దేవుణ్ణి అడుగుతుంటాను, స్పెషల్ ప్రేయర్ రిక్వెస్ట్. ప్రభా, పెద్దగా అద్భుతాలు, మహత్కార్యాలు ఆ కోరిక ఉంది,
కానీ నేను ఎవరి గురించి ప్రార్థన చేశానో వాళ్ళందరికీ వాళ్ళ ప్రార్థన విన్నపాలకి సమాధానం ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తుంటాను. మరి ఎప్పుడు వస్తుందంటే ఆ ఏకాంత ప్రదేశంలో, రహస్య ప్రదేశంలో దేవునితో మన రిలేషన్ బట్టి ఉంటుందన్నమాట. దట్ ఈజ్ అక్కడి నుంచే రివైవల్ పుడుతుంది. విశాఖపట్నం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అదే 4 మెసేజ్ల్లో 3 మెసేజ్లు దాని గురించి అన్నమాట. సీక్రెట్ ప్లేస్. ఇప్పుడు బయటకు వెళ్ళటానికి లేదు, సీక్రెట్ ప్లేస్లో దేవునితో ఏకాంతంగా గడపాలి. 2 రకాల ప్రజలు ఉంటారంటున్నాడు. ఎవరాళ్ళు? దేవుణ్ణి వెతికేవాళ్ళు, దేవుణ్ణి వెతకని వాళ్ళు అంట. ఓకే, మరి వెతికే వాళ్ళతో దేవుడు తాను బయలుపరుచుకుంటాడు, తన మహిమతో వాళ్ళని నింపుతాడు. మహిమతో నింపబడినప్పుడు ఆ ఉద్యమం వస్తుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడని చెప్తున్నాడు అనమాట. సో నా మెయిన్ మెసేజ్ ఇది కాదు, కొంతమంది తెలుగులో వాళ్ళకి నేను ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్. సో ఇప్పుడు నిన్న ఒక 5 minutes షేర్ చేసుకుంటాను, మనకి ఇంకా టైం ఉంది. కొన్ని 3 వెపన్స్, ఫెయిల్ అవ్వని 3 వెపన్స్ అనమాట. ప్రసంగి 4:12 ఎవరైనా చదవండి. ప్రసంగి 4:12. ప్రత్యూష్, కిరణ్ అయినా ఓకే. కృప ఉందా? చివరిలో ప్రసంగి 4:12. ఒంటరి యగున ఒకని మీద మరే ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. అది 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ఏ 3-fold కార్డ్ ఈజ్ నెవర్ బ్రోకెన్ అని అంటాడు. ముగ్గురు, అందుకని 3 ముళ్ళు అంటారు కదా, మన కల్చర్లో ఉంటుంది. 3 ముళ్ళు వేస్తారు వివాహ బంధం తెగిపోకుండా ఉండటానికి. ఓకే, మరి ఈ 3 రకరకాలుగా చెప్పొచ్చు దీన్ని. ఈ 3 ఏంటిదని చూద్దాం. మనకు బాగా తెలుసు, ఇప్పుడున్న సమయంలో ఎక్కువగా వాడబడే వాక్యం ఏంటంటే 2 దినవృత్తాంతాలు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని వాళ్ళ యొక్క పాప క్రియలను విడిచి నాకు ప్రార్థన చేస్తే, ఓకే, వాళ్ళు మారు మనసు పొందుకుంటే నేను ఆ దేశాన్ని స్వస్థపరుస్తాను. ఇంగ్లీష్లో ఏమంటుంది? ఇఫ్ ద పీపుల్ హూ ఆర్ కాల్డ్ బై మై నేమ్ అంటాడు అక్కడ. ఇఫ్ అనేది వాడతాడు. అంటే ఎంత ఘోరంగా అయ్యారంటే ఇజ్రాయేలీలు, దేవుడికి హోప్ లేదు, నిరీక్షణ లేదు, వీళ్ళు ప్రార్థన కూడా చేస్తారా అన్నట్ల, వీళ్ళు మారు మనసు పొందుకుంటారు, అంతగా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అందుకని ఇఫ్ అనేది చేశాడు. కానీ ప్రభు వారు వచ్చిన తర్వాత మీరు చూడండి, మత్తయి 6 చూడండి, మత్తయి 6 చదవండి. 6 అధ్యాయంలో 2వ వచనము, 5వ వచనం, 16వ వచనం 3 విషయాలు చెప్తాడు అక్కడ. ఓకే, అక్కడ ఇఫ్ అని వాడ్డావు, టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటాడు. అంటే ప్రార్థన చేయనప్పుడు అంటాడు. ఇఫ్ అనేది ప్రభు వారు వాడ్డావు. ఓకే, Matthew 6:2. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చెయ్యులాగున నీ ముందర. అది పెద్ద విషయం. ఓకేమ్మా, వారు ప్రతీష్. ఓకే, అక్కడ ఏంటంటే గివింగ్ గురించి చెప్తున్నాడు. గివింగ్ టు ద పూర్ ఆర్ నీడీ ఆర్ టు ద చర్చ్. ఓకే, అంటే ధర్మము చేయనప్పుడు అంటాడు అనమాట. చారిటబుల్ వర్క్స్ చేయనప్పుడు అది రహస్యంగా చేయమంటున్నాడు. ఇంకొక చోట ఏమంటాడంటే నీ వెలుగు కనపడే నిమిత్తము వెలుగుని తీసుకెళ్ళి ఒక టేబుల్ కింద పెట్ట కదా, అది పైన ఒక కొండ మీద ఉంటే అలా అందరూ చూస్తారు. నువ్వు చేసే నీతి క్రియలు చూసి అన్యులు నీ దేవుణ్ణి తెలుసుకుంటారు, నీ దేవుడి తట్టు ఆకర్షింపబడతారు. 2 రకాలుగా ఉంటుంది. ఓకే, రహస్యంగా చేయటం ఉంటుంది కొన్ని, ఇంకొకటి బయట కనపరుచుకోవటం కూడా ఉంటుంది. 2 ఇంపార్టెంట్. అంటే ఏ సమయంలో ఏం చేయాలని తెలియాలన్నమాట. ఓకే, మనం కొండ మీద ఉంచబడిన ఒక టవర్ లాంటి వాళ్ళమో లేకపోతే ఒక బిల్డింగ్ లాంటి వాళ్ళం అనమాట. ప్రకాశిస్తూ ఉండాలి, లోకమంతా చూడాలన్నమాట. ఓకే, ఎత్తైన శిఖరం మీద మనం నిలబడాలి అని దేవుని ఆలోచన. ఇక్కడ ఏమంటున్నాడు? చేయునప్పుడు అంటున్నాడు. ఇఫ్ అంటలా, ఇఫ్ మై పీపుల్ గివ్ ఆర్మ్స్ టు ద పూర్ అంటలేదు అన్నమాట. ఓన్లీ ఇచ్చినప్పుడు అంటే పర్వాలేదు. ప్రభువారు వచ్చాడు కదా, కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు, ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్గా వచ్చాడు కాబట్టి ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళు మారతారు అని. ఎందుకంటే అంతకుముందు బాప్టిజం ఇచ్చి యోహాను రిపెంటెన్స్ గురించి, మారు మనసు గురించి ఆ యూదా సమరయాలో ఆ యొక్క
అరణ్యములో ఉండి ఆయన అరణ్యములో ఎలుగెత్తు ఒక గొప్ప కేకగా, ఓకే, ప్రభు మార్గాల్ని సిద్ధపరచండి, మెస్సయ్య వస్తున్నాడని వాళ్ళ హృదయాల్ని సిద్ధపరిచాడు. రిపెంటెన్స్ మెసేజ్, ఆయన అద్భుతాలు చేయలేదు. సో ఆల్రెడీ ప్రభు వచ్చే సమయానికి ఒక గొప్ప ప్రవక్త ఏలియా ఆత్మ కలిగిన వాడైన మండుచూ ప్రకాశించున్న ఒక వెలుగు అనమాట ఆయన. ఓకే, బర్నింగ్ అండ్ షైనింగ్ లైట్ అంటాడు. మీ ప్రార్థనలో మీ గురించి చేసుకునేటప్పుడు ఆ పాయింట్ వాడండి. ప్రభు నన్ను కూడా మండుచూ ప్రకాశించే ఒక గొప్ప వెలుగుగా, ఒక పొదగా చేయండి అన్నట్టు. బర్నింగ్ అండ్ షైనింగ్ లైట్గా నన్ను చేయండి అని ప్రార్థన చేసుకోవాలి. మనం పర్సనలైజ్ చేసుకోవాలి. సో ఆయన హృదయాలను సిద్ధపరిచాడు ఎంతో కొంత. సో వీళ్ళు మారు మనసు పొందుకున్నారు. ఓకే, మారు మనసు పొందుకొని ప్రభువారు వచ్చేసరికి మారు మనసు పొందుకునే వాళ్ళ మొదటి లక్షణం ఏంటి? ప్రార్థన చేయటం అన్నమాట. సో ఇఫ్ అనేది ఇంకా వాడాల్సిన పని లేదు. సో ఇక్కడ ఏమంటున్నాడు? వెన్ అంటున్నాడు. వెన్ దే గివ్ ఆర్మ్స్, వెన్ దే గివ్. ఫస్ట్ సంఘానికి దశంభాగాల గురించి ఆల్రెడీ వాళ్ళకు ఉంది. కృతజ్ఞతార్పణలు కానీ, ఓకే, మలాకి 3:10 వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే పరిచర్య అంతా యూదులకే జరుగుతుంది కనుక. సో వాళ్ళ గివింగ్ గురించి అంటే అవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి 6th verse చదవండి. 5th verse. చెప్తాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. చాలు. ఏమంటున్నాడు? ప్రార్థన చేయనప్పుడు వెన్ యూ ప్రే అంటున్నాడు. వెన్ యూ ప్రే, అంతేగాని ఇఫ్ యూ ప్రే అంటల్లా. అక్కడేమన్నాడు? ఇఫ్ దే ప్రే, ఇఫ్ దే ఫాస్ట్, ఇఫ్ దే హంబుల్ అన్నాడు. ఇక్కడ వెన్ దే ప్రే. ఎందుకంటే ప్రభువారు ఆయన మీద ఉన్న మహిమ అలాంటిది, అభిషేకం అలాంటిది. ఓకే, అండ్ ఆల్రెడీ జాన్ ద బాప్టిస్టు చేసాడు పరిచయం. వాళ్ళు ఎంతో కొంత మారు మనసు పొందుకున్నారు. సో నెక్స్ట్ 16th verse చదువు. మీరు ఉపవాసం చేయనప్పుడు చాలమ్మా, వేషధారుల వలె. చాలు. మీరు ఉపవాసం చేయనప్పుడు వెన్ యూ డూ ఫాస్టింగ్ అంటున్నాడు. అంటే ఈ యొక్క 6వ అధ్యాయంలో దీని గురించే. దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ సెర్మన్ ఆన్ ద మౌంట్. ఓకే, సెర్మన్ ఆన్ ద మౌంట్. ఇక్కడికి వచ్చేసరికి 33కి వెళ్ళేసరికి మీరు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినాం. నా జీవితాన్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేసిన వర్స్. తర్వాత ఇంకా లోతులకి వెళ్ళేటప్పుడు ఇది నేర్చుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటి? వెన్ యూ గివ్, వెన్ యూ ప్రే, వెన్ యూ ఫాస్ట్. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మనం ప్రసంగి 4:12 ఏం చూసామో? 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు. సో లెట్ us కంబైన్ దీస్ 3 weapons: గివింగ్, ప్రేయింగ్, ఫాస్టింగ్. నేనేమంటానంటే కొంతమంది ప్రార్థన మాత్రమే చేస్తారు. ఎస్, ప్రార్థన వల్ల మనం పొందుకునే జవాబులు కానీ, విడుదల కానీ కొన్ని ఉంటాయి. సమస్యలకి సొల్యూషన్ ఉంది. ప్రార్థనలో శక్తి ఉంది. ఓకే, ప్రార్థనలో విడుదల ఉంది, ప్రార్థనలో స్వస్థత ఉంది, ప్రార్థనలో మనకి సమస్తం పొందుకోగలం. కానీ అదొకటే సరిపోతుందా? అదొకటే సరిపోతే మిగతా 2 గురించి చెప్పేవాడు కాదు. ప్రార్థన ఒకటి చాలనేవాడు. సరే, కొంతమంది ప్రార్థన మాత్రమే చేస్తారు, ఉపవాసం చేయలేరు. కొంతమంది ఉంటారు ప్రార్థన ఉపవాసం 2 చేస్తారు. ఓకే, కానీ గివింగ్ దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం. నేను ఇండైరెక్ట్గా మెసేజ్ చెప్పట్లేదు. ఓకే, అంటే ఈ గ్రూపులో ఇవ్వాలని కాదు, ఎవరు అడగకుండానే కొంతమంది ఇచ్చారు కాబట్టి మనం ఎవరో తెలియని బ్రదర్కి మనం ఒక వండర్ఫుల్ ప్రార్థనాపరుడు ఆయన, అతనంటే నాకు ఎంతో ఇష్టం కాబట్టి ఈరోజు ఒక ఫోన్ గిఫ్ట్ చేశాను. ఓకే, నాకు గిఫ్ట్ చేస్తుంటారు. ఓకే, సో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ అడగట్లేదు. ఇక్కడ గివింగ్ అనేది గ్రూపులో అడగము. సునీత సిస్టర్ ఉంది, ఆమెకి గొప్ప స్వస్థత వచ్చింది, కోవిడ్ నుంచి స్వస్థత వచ్చింది కాబట్టి ఆమె సఫర్ అయ్యేటప్పుడే మొక్కుబడి చేసుకుందంట. అది నాకు తెలీదు. ఇవ్వాలి, ఈ గ్రూప్కి ఇవ్వాలి, కంట్రిబ్యూట్ చేయాలన్నట్టు. సరేనండి, మేము ఎప్పుడు అడగలేదు, కానీ ఇప్పుడు మీరు మొక్కుబడి చేసుకుంటా అన్నారు కాబట్టి మీరు ఓకే, లేదంటే అది నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇవ్వండి అన్న. సరే, 2000 ఆమె పంపించారు. 3కి ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలని ఉన్నాం అనమాట. ఓకే, అంటే వాళ్ళకి ఫోన్ లేకపోవడం వల్ల రాలేకపోతున్నారు. ఓకే, ఉన్నవాళ్లే వెల్లాఫే, కానీ పిల్లలు ఉన్నప్పుడు ఇంకా రకరకాల ఖర్చులు ఉంటాయి వాళ్ళకి. సో అది వేరే విషయము. మరి ఇంకొక 5000 కావాలి, ప్రార్థన చేస్తున్నాము, అడగకుండానే ఇంకొక బ్రదర్ 5000 పంపించాడు. అది నేను వాడుకోవచ్చు, ఎవరికి ఆన్సరబుల్ కాదు. ఓకే, కానీ ఆ 7000 తీసుకొని మన శామ్ బ్రదర్కి ఇచ్చి పంపిస్తే అతను ఒక ఫోన్ గిఫ్ట్ చేశాడు ఒక బ్రదర్కి.
అడగకుండానే ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి, ఇంకొకటి, మొన్న పీటర్ పాల్ అనే అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, ఐసీయూలోకి వెళ్ళాడు, ఆల్మోస్ట్ లెవెల్ 2కి వెళ్ళాడు, ఆక్సిజన్ పెట్టారు, చాలా బ్యాటిల్ ఫీల్డ్. ప్రార్థనకి ఉపవాసం వరకు నాకు విశ్వాసం ఉంది, కానీ ఇంకా డౌట్ ఉంది ఎక్కడో. సో అని ఏం చేశాను, ఎబెనేజర్ అంకుల్కి అంటే నా మనసులో నేనే మొక్కుబడి చేసుకున్నాను అనమాట. ఇంకో వెపన్ కూడా వాడా, అంటే నేను ఇది ప్రాక్టీస్ చేస్తున్నా, ఇంకో వెపన్ కూడా వాడా. సో ఒక ఫ్యామిలీలో ముగ్గురికి వచ్చింది కాబట్టి ముగ్గురికి 3,000, వాళ్ళు హీల్ అయితే 3,000 పంపిస్తాను అనుకున్నా, పంపించేసా కూడా, హీల్ అయ్యారు వాళ్ళు, నెగిటివ్ వచ్చింది. సో 3 వెపన్స్ వాడా. ఈ 3 వెపన్స్కి విశ్వాసానికి కనెక్షన్ ఉంది, అది నేను మీకు చూపిస్తాను. ఇంకొకటి, నా ఫ్యామిలీ మొత్తం 9 మెంబర్స్ ఉన్నారు అక్కడ, ఓకే, 2 ఫ్యామిలీస్. అదే టైంకి మా పేరెంట్స్ కూడా వెళ్ళారు, మై ఫాదర్ అండ్ మదర్. ఒకళ్ళకి పాజిటివ్ అని తేలింది, హోమ్ క్వారంటైన్లో ఉన్నారు, బాగానే ఉన్నారు మనందరి ప్రార్థనలు బట్టి, దేవునామానికి మహిమ. కానీ ఎక్కడో మళ్ళీ అని ఈసారి ఇంకొంచెం ఎక్స్ట్రా స్టెప్ అనమాట. ఈ ప్రేయర్ ఫాస్టింగ్ ఆల్రెడీ ఉన్నా, డానియల్ ఫాస్టింగ్ చేస్తున్నా అండ్ ఇంకో ఫాస్టింగ్ చేస్తున్నా. సో ఇంకొక మొక్కుబడి చేసుకున్నాను నేను, ఇంకా అంతకన్నా కొంచెం ఎక్కువ మొక్కుబడి చేసుకున్నాను అనమాట. ఆ 3,000కి చేసుకున్న దానికి మిరాకిల్ జరిగింది, తిరిగి వచ్చేసింది. ఇప్పుడు చేసుకున్న దానికి అది తీర్చినప్పుడు ఇంకో మిరాకిల్ ఏ విధంగా నాకు వస్తుంది. మనం ఒకటి విత్తితే దానికి ఇంకా మినిమం 2 రెట్లన్నా నేను కోస్తాను, లేకపోతే విత్తిన అమౌంట్ అయినా నాకు తిరిగి వచ్చింది. అది నేను మోర్ దాన్ 10+ ఇయర్స్ నుంచి నేను చూస్తా ఉన్నాను. ఆ వెపన్ గురించి ప్రేయర్ ఫాస్టింగ్ మీకు తెలుసు, కానీ గివింగ్ అనేది మీకు తెలియదు. అది మీ చర్చికి చేయొచ్చు, లేదా నేనైతే జనరల్గా జీసస్ కాల్స్ మినిస్ట్రీకో, లేకపోతే బెన్నీహీన్ మినిస్ట్రీకో, లేకపోతే ఎబెనేజర్ అంకుల్కో, లేకపోతే ఎవరికన్నా దైవజనులకో, ఓకే, ఇట్లాంటి వాటికి నేను అనుకుంటాను అనమాట మనసులో, అది ఎవరికి చెప్పను. ఓకే, అది ఆ మిరాకిల్ జరిగిన తర్వాత ఈ వెపన్ కూడా యాడ్ చేసి 3 వెపన్స్, 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు. సో ఇంకా ఈ 3 వెపన్స్ కూడా పనిచేయని ఉంటాయేమో, ఉండొచ్చు స్క్రిప్చర్స్లో. ఓకే, మరి మన చేతులు ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా మైల్ వెళ్ళి ప్రార్థన ఉపవాసం చేసే వాళ్ళకి గివింగ్ ఉండదు, అది కూడా యాడ్ చేసుకున్నావు అనుకో, మ్యాక్సిమం ఆన్సర్స్ నువ్వు చూడవచ్చు. వీటికి బియాండ్గా కూడా ఉండొచ్చు, ఐ డోంట్ నో, ఇంకా ఏమైనా వెపన్స్ ఉండొచ్చు. ఇంకోటి చూద్దాం, మాథ్యూ 17:21 చూడండి. నెక్స్ట్ ఒకళ్ళు మార్కు 9:29 రెడీగా ఉండండి. ఫస్ట్ మాథ్యూ 17:21. ఇవన్నీ నేను చాలా లేటుగా నేర్చుకున్నాయి. ఈ 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదని ఇజ్రాయెల్ బుక్ సెంటర్లో ఒక బుక్ చదువుతా సికింద్రాబాద్లో. అది ఎవరో జెంటజన్ ఫ్రాంక్లిన్ అని ఉన్నాడు, ఆయన ఫాస్టింగ్ మీద మంచి బుక్ రాశాడు, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్నమాట. ఇది నేను మీకు సోర్స్ కూడా చెప్తున్నా, ఇది నా సొంత పైత్యం కాదు. అది చదివి అబ్బా ఇది నాకు తెలియదు, ఎవరు ఈ విధంగా బోధించలేదని అప్పటి నుంచి నేను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను అనమాట. అది సో నా జీవితంలో మిరాకిల్ జరిగినప్పుడు వెనక ఏంటి కారణాలంటే ఇవే కారణాలు. ఐ థింక్ మేరీ సిస్టర్ వెల్కమ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ టుడే. ఎస్, మాథ్యూ 17:21 చదవండి అన్నారు. మీకు ఆవగించినంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. 20 చదువు. 20. మీకు అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని అర్థం. నేను 19 చదువు. 17. తర్వాత శిష్యులు 17 నుంచి అన్న, అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖత్వం వారలారా, మీతో నేనెంత కాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయింది. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నందును. తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడకు పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అది అక్కడ ఏమంటున్నాడంటే, ఒక తండ్రి తన కుమారుడికి ప్రాబ్లం వచ్చింది, దెయ్యం పట్టి పీడిస్తుంది, అది చాలా పెద్ద దెయ్యము. ఓకే, దెయ్యం పట్టి పీడిస్తే ఆటోమేటిక్గా అనారోగ్యం వస్తుంది. మరి ఫస్ట్ శిష్యుల దగ్గరికి తీసుకొస్తాడు ఆ తండ్రి. శిష్యులు అతనిలో ఉన్న ఆ యవనస్తుల్లో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతారనమాట. అతను హోప్ కోల్పోకుండా గురువు గారి దగ్గరికి తీసుకొస్తారు, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొస్తారు, మాస్టర్ దగ్గరికి. ఆయన ఒక్క మాటతో వెళ్ళగొడతాడు. మరి ఆయన అంటాడు, ఫస్ట్ నేను మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు అని. సో ఈ శిష్యులు వచ్చి, ఏంటి ప్రభా, మేము మీ దగ్గరే ఉన్నాం, నీ దగ్గర టీచర్స్ టు ప్రే అని అడిగాము, నువ్వు ప్రార్థన నేర్పిస్తున్నావు, మేము అభిషేకించావు,
ఓకే, మాకు కూడా నీ అభిషేకంలో పాలు ఇచ్చావు, అధికారం ఇచ్చావు, మరి మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే ఆయన ఒక మాట అంటాడు, అవిశ్వాసులైన మూర్ఖతరం వారులారా నేను ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను. అక్కడ ఏంటంటే అవిశ్వాసులైనంటే ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అనమాట. విశ్వాసం మీకు సరిగ్గా లేదు అంటే ఈ ప్రార్థనకి ఈ సమాధానానికి విడుదలకి కనెక్షన్ విశ్వాసంతో పోల్చాడు అనమాట. ఓకే, ఇదే సేమ్ ఇన్సిడెంట్ మార్కు ఇంకో విధంగా రాస్తాడు, ఇంకొంచెం లోతుగా వెళ్ళి రాస్తాడు. మార్కు 9:29 చదవమ్మా. అంటే ఇక్కడ విశ్వాసం అని వాడాడు, అక్కడ ఇంకొకటి వాడతాడు అనమాట. మార్కు 9:29 సేమ్ స్టోరీ. మాథ్యూ రాసిన దానికి మార్కు ఇంకొంచెం లోతుగా రాస్తాడు. చదవమ్మా. అందుకైనా ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. అది అయితే ఇక్కడ ప్రార్థన వలననే ఉంది కదా, అది తెలుగులో, కానీ ఇంగ్లీష్లోకి వెళ్తే కేజీవీలో కానీ ప్రేయర్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అని ఉంటుంది. ఇంకా మూల భాషలోకి వెళ్తే ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అది కన్నీళ్ల ప్రార్థన ఉపవాసం అని ఉంటుంది. అంటే టీయర్స్, కన్నీళ్ళు అంటే ఏంటి చూడండి. ఈ యొక్క పెద్ద సమస్య, చిన్న చిన్న జ్వరాలు వెళ్ళగొట్టవచ్చు. ఈ యొక్క దెయ్యం వల్ల అతను పట్టి పీడింపబడుతున్నాడు, శిష్యుల వల్ల కాలేదు. ఎందుకు కాలేదంటే ప్రభువారు వల్ల ఎందుకైందంటే ప్రభువారు ప్రార్థనతో పాటు ఉపవాసం చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఉపవాసానికి ఆయన ఆల్రెడీ కన్నీళ్ళు కూడా యాడ్ చేశాడు. కన్నీళ్ల ప్రార్థన, ఇప్పుడు మన సహోదరులు చేస్తుంటారు కదా కన్నీళ్లతో ప్రార్థన, తల్లులు కానీ మన మధ్య. ఓకే, అది ఇంకో ప్రార్థనలో ఇంకొంచెం లోతైంది, బలమైంది అనమాట. ప్రార్థన, ఉపవాసము, కన్నీళ్లు. ఆల్రెడీ ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి ఇచ్చాడనమాట. అంటే ఆయన లైఫే ఒక గివింగ్. ఓకే, మరి ఈ ప్రార్థన ఉపవాసం చేసే వాళ్ళకి మామూలు ప్రార్థన చేసే శిష్యులకి తేడా ఏముంది? అక్కడ విశ్వాసం అన్నాడు, విశ్వాసం మీకు తక్కువగా ఉంది అన్నాడు, ఈయనకి విశ్వాసం ఎక్కువగా ఉంది. అంటే ప్రార్థనకి సమాధానం, ఒక సమస్యకి విడుదల రావాలంటే విశ్వాసం అధికంగా ఉండాలి. మరి అధికమైన విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే ప్రార్థనకి ఉపవాసం యాడ్ చేయాలి. మరి ఈ ప్రార్థన ఉపవాసాలకి కన్నీళ్లు కూడా యాడ్ చేసి, ఈ విశ్వాసం కూడా సరిపోదు అనుకుంటే మనం గివింగ్ అనేది కూడా యాడ్ చేసామనుకోండి. ఓకే, అప్పుడు ఈ 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు. ఈ వెపన్ తప్పకుండా పనిచేస్తుంది అన్నట్లు అనమాట. 3 డైమెన్షనల్ వెపన్, 3 వెపన్స్ కలిసిన వెపన్ అనమాట, 3D వెపన్ అనమాట. ఓకే, అది ఏ సమస్యకైనా సొల్యూషన్ ఉంటుంది. మనం ఏది సాధించాలనుకున్నా కూడా జనరల్గా ఇంకా చాలా వెపన్స్ ఉంటాయి. ఇది ఒక మర్మం అనమాట, ఇది ఒక మిస్టరీ. సో ప్రేయర్తో ఆగిపోవద్దు, ఫాస్టింగ్ యాడ్ చేయండి. మెజారిటీ 30% ప్రేయర్ చేస్తారు, 60% ప్రార్థన చేస్తారు. చూడండి, 30 దింతలు 60 దింతలు 100 ఫలం అంటాడు విత్తువాని ఉపమానంలో. నేనేమంటానంటే ఎందుకని వీళ్ళు 30 దింతలే అంటే వాక్యాన్ని విన్నారు, ప్రార్థన మాత్రమే చేశారు. 60 దింతల వాళ్ళు ఎందుకు 60 దింతలు అంటే వాక్యం విని ప్రార్థనతో పాటు ఉపవాసం కలిపారు. 100 ఫలం ఎప్పుడు వచ్చింది? 100% పిటిషన్స్కి 100 పిటిషన్స్ పెట్టినప్పుడు సమాధానాలు వచ్చినాయి అనుకోండి. గ్రూపులో అనేక గురించి మనం ప్రార్థన చేసాము. ఒక 5 to 10% వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు, లేదా మహిమలోకి ప్రవేశించారు. ప్రేయర్, ఫాస్టింగ్ అండ్ గివింగ్ అనే వ్యాపారం అన్నమాట. సో ఇది ఎప్పుడు వాడతారు గివింగ్ అనేది? ఎప్పుడైనా మన సొంత వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, లేదా ఏదైనా మీరు ఇంకా ప్రార్థన ఉపవాసం కూడా సరిపోవట్లేదు, విశ్వాసం సరిపోవట్లేదు, దీన్ని కూడా జతపరిచారనుకోండి, లైఫ్లో అనేక ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వండి, లేదా పెద్ద మినిస్ట్రీస్కి ఇవ్వండి, లేదా పెద్ద మినిస్ట్రీ కోట్లు ఉంటాయి కాబట్టి ఎక్కడో ఒక మిషనరీగా ఉండే వాళ్ళకి ఇవ్వండి. బట్ ప్రార్థన ఉపవాసం కూడా చేయండి. లేదు మీరు ప్రార్థన ఉపవాసం చేయలేదంటే మీకోసం ప్రార్థన ఉపవాసం రోధించే స్త్రీలను కానీ వాళ్ళని ఎన్నుకోనండి, వాళ్ళ జీవితంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాను తెలుసా? నేను ప్రార్థనా పరులైన తల్లుల్ని కానీ సీనియర్స్ పీపుల్ కానీ ఎవరు నేను పోగొట్టుకోను. ఇవాళ ఒక బ్రదర్కి ఫోన్ ఇచ్చామంటే ఎందుకో తెలుసా? అతను నా గురించి 2-3 సంవత్సరాల నుంచి ప్రార్థన, నాకు మ్యారేజ్ అవ్వకముందు నుంచి పరిచయం ఆయన. నేను అతనిలో అభిషేకాన్ని గుర్తించాను. నా తల్లిదండ్రుల పేర్లు, నా తోబుట్టుల పేర్లు కూడా ఆయన టక చెప్తాడు ఆయన. సో అతనిలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతను ఇంకా మనం పట్టుకొని పరిచర్యకు వాడాలి. పెద్ద వ్యక్తి, అది గుర్తించానన్నమాట నేను. అందుకని విత్తాను.
నేను ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి ప్రార్థన చేస్తాను, ఆయన నా గురించి చేస్తాడు. ఇక్కడితో ఆగిపోలేదు. ఎవరికో విత్తకుండా ఆయన జీవితంలో విత్తాం అన్నమాట. అంతే. ఎందుకంటే ఆయన ప్రార్థిస్తున్నాడు, కన్నీళ్లు విత్తుతున్నాడు. ఎంతో కొంత ఇప్పుడు ఒక 100 యూనిట్స్ మనం రీచ్ అయితే మనకి ఫుల్ సమాధానం వస్తుంది అనుకున్నాం. 99 ఉంది, మిగతా 1 యూనిట్కి ఏమో అతను ప్రార్థన చేస్తేనే వస్తుందేమో అనుకుంటా నేను. సో అతని జీవితంలో కూడా ఎందుకు అతను మనకు వృధాగా ప్రార్థన చేయాలి? కొంత విత్తుదాం, అతన్ని ఎంకరేజ్ చేద్దాం, రిలేషన్ కాపాడుకుందాం. అట్లా అనేక మంది నేను కాపాడుకుంటా వస్తాను. మంత్లీ పంపించే వాళ్ళు ఉంటారు, నాకు పంపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, సో దిస్ ఈజ్ ద థర్డ్ వెపన్. ఇంకా వెపన్స్ గురించి ఇంకా చూద్దాము. ఆ కన్నీళ్ళు, ప్రార్థన, ఉపవాసం, గివింగ్ అనమాట యాడ్ చేయండి, మనం ఎన్నో విజయాలు చూస్తాం అనమాట. మీ ఆత్మీయ జీవితంలో ఎంత ఎదుగుతారు. ఇంకోటి కొర్నేలు 10:2 చదవమ్మా. అపోస్తల కార్యాలు చివరగా చెప్తున్నాను. అపోస్తల కార్యాలు 10:2 చూడండి. కొర్నేలు ఒక అన్యుడు, యూదుడు కాదు, కానీ దేవదూతను పంపించి పేతురునే వాళ్ళ ఇంటికి పంపించాడు దేవుడు. కొర్నేలు అపోస్తల కార్యాలు 10:2 చూడండి అమ్మా. అంటే ఒక బిలీవర్ కాకపోయినా కూడా ఆ అన్బిలీవర్ అంటే అన్యజనులకు సంబంధించిన వ్యక్తి దేవుని యొక్క ఫేవర్. ఎస్, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అది చూడండి ఏమంటున్నాడు. ఫస్ట్ భయభక్తులు కలిగి ఉన్నాడు, ఆటోమేటిక్గా ప్రార్థన చేస్తాడు. ప్రజలకు అనేక మంది అవసరతలో ఉన్న వాళ్ళకి దాన ధర్మాలు చేస్తున్నాడు, అంటే గివింగ్ లైఫ్ స్టైల్ ఉంది, ప్రార్థన కూడా చేస్తున్నాడు. ఇది ఎక్కడో చూశాడు దేవుడు. సో దట్స్ వై సెంట్ అన్ ఏంజల్ అండ్ సెంట్ ఈవెన్ పీటర్ అనమాట. పీటర్కి దర్శనమిచ్చి కొర్నేలు దగ్గరికి వెళ్ళమంటాడు. అంటే ఒక రకంగా ఏంజలిక్ మినిస్ట్రీ, అపోస్తలిక్ మినిస్ట్రీ మనకు ఓపెన్ అవ్వాలంటే ప్రేయర్, అంటే డెఫినెట్గా అతను ఫాస్టింగ్ కూడా తెలుసు. ప్రేయరు, ఫాస్టింగ్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అక్కడ ప్రార్థన మూల భాషలోకి వెళ్తే ప్రార్థన, ఉపవాసం కూడా ఉంటుంది. నెక్స్ట్ గివింగ్ అనేది కూడా ఉంది. ఈ 3 పేటలు, 3 వెపన్స్ అనేది, ఆ 3 లైఫ్ డిసిప్లిన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఏంజలిక్ మినిస్ట్రీ ఓపెన్ అయింది. ఓకే, అండ్ పెద్ద పెద్ద లీడర్సే వాళ్ళ ఇంటికే వచ్చారనమాట. టాప్ లీడర్ అయిన పేతురు, అప్పుడు ఇంకా పౌలు అప్పుడప్పుడే సౌలు పౌలుగా మారి ఇంకా ఎంటర్ అవ్వలేదు పూర్తిగా. ఓకే, డమస్కు మార్గం అదంతా జరిగింది 10వ తరగతి అప్పుడు కొర్నేలు ఇంటి వాళ్ళ మధ్య 10:44 చెప్తాడు. పేతురు వాళ్ళకి బోధించుండగా ఆ బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. అక్కడ అన్యులు ఉన్నారు, అంటే అన్యులకు కూడా పరిశుద్ధాత్మ వరం వచ్చిందా అని ఆశ్చర్యపోతారనమాట, నమ్మరు. గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వచ్చేసింది. అప్పుడు పేతురు ప్రసంగిస్తే మారు మనసు పొందుకున్నాడు అతను. ఎందుకని అది ఓపెన్ అయింది? ఏంజలిక్ మినిస్ట్రీ అయినా హోలీ స్పిరిట్ అక్కడ రావటం, ఒక అపోస్తులు, గొప్ప అపోస్తులు అక్కడికి రావటం అంటే ప్రేయర్, ఫాస్టింగ్ అండ్ దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. సో నేను సత్యాన్ని ప్రకటించా. ఓకే, ఐఎమ్ అగైన్ అండ్ అగైన్ టెల్లింగ్, నాకు ఇవ్వమని అడగట్లే ఎక్కడ మనం ఈ గ్రూప్లో మనం. ఓకే, ఇప్పుడు కొంతకాలం మనం మాట్లాడము అంతే. నేనైతే ఐ ప్రే ఫర్ ద గ్రేస్, ఎప్పుడు అడగకూడదు అన్నట్ల. అలానే ఎవరన్నా బాగా క్లోజెస్ట్ పీపుల్ అవసరతలో ఉంటే అడగటంలో తప్పేమి లేదు. ఓకే, కానీ ఈ మినిస్ట్రీ నిమిత్తం ఇవ్వండి అని 99.9% నేను దేవుణ్ణి కోరుకుంటా, ప్రభా ఎప్పుడు ఆ పరిస్థితి రాకూడదు, ఇంకా మేమే ఇవ్వాలి అన్నట్లు అనమాట. సో దిస్ ఈజ్ బట్ ఐ హ్యావ్ టు టెల్ ద ట్రూత్. అది నా జీవితంలో నేను అనుభవించింది, నేను ప్రాక్టీస్ చేసేది, అనేక సంవత్సరాల నుంచి చేస్తే నేను మీకు చెప్పాను అది. సో గ్లోరీ టు గాడ్. నిన్న ప్రేరేపణ వచ్చింది చివరిలో. ఐ థింక్ వీ హ్యావ్ ఎక్సీడెడ్ టైం. మాధురి చిన్న ప్రేయర్ చేయమ్మా. మాధురి యువర్ దే. రేపు మేరీ చేస్తుంది, నా మాధురి నువ్వు చేయాలి చిన్న ప్రేయర్ జస్ట్ 2 to 3 minutes. ఓకే. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఆకాశమంతా ఆసీనుడ, నీకే వందనాలు. ఆశ్చర్యకరుడా, నిత్యుడకు దేవ, సమాధానకర్త, నీకే స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో ప్రభా, నాయన తండ్రి, నాయన ఇదిగో గుంపుగా మమ్మల్ని సమకూర్చినందుకు వందనం
నామంలో తండ్రి యొక్క ఆత్మ యొక్క మనసు దయచేసి ఇదిగో ప్రభా నాయన ఇంతవరకు నీ బిడ్డలు చేసిన ప్రతి ఒక్క ప్రార్థనాంశం కేసు నామంలో జవాబు వచ్చును గాక దేవ సూత్రములు తండ్రి హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ సూత్రములు తండ్రి. ఇదిగో ప్రభా నాయన తండ్రి నాయన ప్రభా నాయన ఇంతవరకు చేసిన ప్రతి ఒక్క ప్రార్థనాంశము బట్టి నీకు సూత్రములు చెల్లిస్తున్నాను. కానీ నేను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నాయన తండ్రి. ఇదిగో తండ్రి వాక్యాన్ని విత్తి మా హృదయాల్లో ప్రభా నాయన తండ్రి నాయన ఇదిగో తండ్రి గొప్ప విషయాలు చెప్పినందుకు నీకు సూత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అవన్నీ కూడా మేము నేర్చుకొని ముందుకు వెళ్ళడానికి నీ పరిశుద్ధాత్మను మాలో నింపమని వేడుకొని చున్నాను ఏస్తున్నామంలో సూత్రములు తండ్రి. అన్ని కుటుంబాన్ని దీవించండి. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని ఇదిగో ప్రభా నాయన తండ్రి నాయన ఏకాత్మతో మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి నీ కృప దయచేయమని ప్రభా నాయన నీకే సూత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా నాయన. వందనాలు ప్రభా. నిజమే ప్రభా నాయన ప్రభా నాయన వేలాది కృతజ్ఞతాశ్రుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ రాత్రి సమ్మని ఇదిగో నా ప్రార్థన అంగీకరించమని ప్రభా నాయన ఇదిగో తండ్రి ఇంతవరకు చేసిన ప్రతి ఒక్కటి బట్టి సూత్ర ఆదివారం దినాన్న ప్రభా రేపు జరుగుతున్న మీటింగ్ ని మీ చేతులకు అప్పగిస్తూ రేపు ఇంకా ఎక్కువ మంది తండ్రి నాయన ఇందులో కూడుకొని ప్రభా సాక్ష్యాలు తండ్రి నాయన నిన్ను ఆరాధించుట నిన్ను మహిమపరచుట జరిపించమని తండ్రి నాయన నీవే మహిమ పొందుకోమని ప్రభా ఈ రాత్రికి ఇగో ఈ ప్రార్థనని పాసంత్రికి అప్పుకుంటూ వేస్తున్నామని అడుగుచున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ సిస్టర్ మాధురి. రేపు 3 to 5 ఆర్ 2:30 నుంచి గ్రూప్లో చూడండి. వరప్రసాద్ అన్న మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ ఆయన ప్రార్థన మీద కానీ విజ్ఞాపన మీద కానీ దేవుడు ఆయన ప్రేరేపించిన బట్టి వాక్యం చెప్తాడు. అది గూగుల్ మీట్ లింక్ మీద ఉంటుంది. సో గ్రూప్లో చూస్తూ ఉండండి. వి ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ. నేను ఉంటాను. సో బట్ వరప్రసాద్ అన్న వాక్యం చెప్తాడు. నేను ప్రేరేపణ వస్తే ఒక 10 నిమిషాలు ఎగ్జార్టేషన్ ఇస్తాను. అది థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ రావు గారు, సుధాక్క, అంజమ్మ ఆంటీ, వకుల ఆంటీ, మాధురి, కిరణ్, అమిత్, మేరీ సిస్టర్, ఆశా, సాహస్, ప్రత్యూష్, శైలా. థ్యాంక్ యూ వెరీ మచ్. మణి అది ఎవరో మరి నాకు తెలిసి విజయభాస్కర్ గారే అనుకుంటున్నాను నేను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ ద నైస్ మెసేజ్ ఆల్సో అన్న. థ్యాంక్ యూ. ఒక మంచి హెచ్చరిక ఇచ్చినారు. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. అలా ఎస్.